जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभयचरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की भगवद गीता यथातथम की जय। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। రోజు మనం భగవద్గీత యథాతథము 3వ అధ్యాయం. 3వ అధ్యాయం పేరేంటి ఎవరికైనా తెలుసా? కర్మయోగం. కర్మయోగం అంటే ఏంటో తెలుసా? హరే కృష్ణ. కర్మ, ఓకే, కర్మల గురించి చెప్పేది కర్మయోగం. కర్మ యోగము అంటే మీరు ఈ క్లాస్ కాదు, మీరు వెనకెళ్ళండి. యోగం అంటే యోగము, కర్మయోగము అన్నారు కదా. సరే, అదే ఏంటో మనం తెలుసుకున్నాం ఈరోజు. కర్మయోగము 3వ అధ్యాయం 30వ శ్లోకం కదా ఈరోజు. సో నేను ప్రతి శ్లోకంలో పదవిచ్ఛేదం చెప్తాను. మీరు నేను చెప్పిన దాన్ని తిరిగి చెప్పండి. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతసా నిరాశీః నిర్మమః భూత్వా యుజ్యస్వ విగతజ్వరః. స్పీకర్ పైన పెట్టండి, టేబుల్ పైన. సో అందరి దగ్గర పుస్తకం ఉంది కదా, లేని వారు పక్క వాళ్ళ దాంట్లో చూడండి. నేను శ్లోకం చెప్తాను, తిరిగి చెప్పండి. మయి సర్వాణి కర్మాణి మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా నిరాశీర్నిర్మమో భూత్వా యుజ్యస్వ విగతజ్వరః యుజ్యస్వ విగతజ్వరః. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుజ్యస్వ విగతజ్వరః. ఎవరైనా చెప్తారా? సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుజ్యస్వ విగతజ్వరః. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుజ్యస్వ విగతజ్వరః. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా
ఓకే, ప్రతిపదార్థం మయి నాకు సర్వాణి అన్ని రకాలైన కర్మాణి కర్మలను సన్యస్య పూర్తిగా సమర్పించి అధ్యాత్మ పూర్తి ఆత్మజ్ఞానంతో చేతనతో నిరాశే లాభాపేక్ష లేకుండా నిర్మమ మమత్వము లేకుండా భూత్వా అయి యుధ్యస్వ యుద్ధము చేయవలసింది. విగతజ్వర మత్తు లేని వాడవై. తాత్పర్యం మరియు భాష్యం. అనువాదం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయ శరణారాయణ భక్తి వేదాంత స్వామి ప్రభుపద వారిచే. అనువాదం. అందుకే అర్జున, నన్ను గురించిన పూర్తి జ్ఞానంతో లాభాపేక్ష లేకుండా మమత్వము లేకుండా నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించి మాంద్యము విడిచి యుద్ధము చేయవలసింది. భాష్యం. భగవద్గీత ఉద్దేశాన్ని ఈ శ్లోకము స్పష్టంగా సూచిస్తుంది. సైనిక క్రమశిక్షణలో లాగా విధి నిర్వహణ చేయడానికి మనిషి పూర్తిగా కృష్ణ భక్తి భావనాయుతుడు కావలసి ఉంటుందని భగవంతుడు ఉపదేశిస్తున్నాడు. ఇటువంటి ఆదేశము పరిస్థితిని కొంత జటిలం చేసినా శ్రీకృష్ణుపై ఆధారపడే విధులను నిర్వర్తించాలి. శ్రీకృష్ణుపై ఆధారపడే విధులను నిర్వర్తించాలి. ఎందుకంటే అదే జీవుని సహజ స్థితి. జీవుని నిత్యమైన సహజ స్థితి భగవాన్ని కోరికలకు అధీనుడై ఉండడమే. కనుక ఆ దేవదేవుని సహకారం లేకుండా అతడు సుఖభాగుడు కాలేడు. అందుకే యుద్ధం చేయమని అర్జునుడు సైన్యాధ్యక్షుని మాదిరిగా శ్రీకృష్ణుచే ఆదేశింపబడ్డాడు. భగవంతుని ప్రీతి కొరకు ప్రతి ఒక్కరూ సమస్తాన్ని త్యాగం చేసి అదే సమయంలో మమత్వం లేకుండా విద్యుక్త ధర్మాలను నిర్వర్తించాలి. అర్జునుడు భగవంతుని ఆజ్ఞను గురించి ఆలోచించవలసిన పని లేదు. కేవలం అతడు దానిని అమలు పరిస్తే చాలు. దేవదేవుడే ఆత్మలన్నింటికీ ఆత్మ. అందుకే స్వంత ఆలోచన లేకుండా పూర్తిగా ఒక పరమాత్మని పైననే ఆధారపడేవాడు. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే పూర్తిగా కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు ఆధ్యాత్మిక చేతసుడని పిలువబడతాడు. నిరాశీ అంటే మనిషి యజమాని ఆదేశం మేరకే పని చేయాలి కానీ ఫలితాలను ఆశించకూడదని అర్థం. డబ్బును లెక్కపెట్టే గుమస్తా తన యజమాని కొరకు లక్షలాది రూపాయలను లెక్కించినా పైసానైనా తనదిగా చెప్పుకోడు. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఏది కూడా ఏ వ్యక్తికి చెందినది కాదని, అంతా భగవంతునికే చెందినదని మనిషి గుర్తించాడు. ఇదే మయి అనగా నాకు అనే దాని నిజమైన అర్థం. అటువంటి కృష్ణ భక్తి భావనలో మనిషి పనిచేసినప్పుడు నిక్కముగా దేనిపైన మమత్వము చూపించడు. ఈ భావనే నిర్మమ అనగా ఏది నాది కాదు అని పిలువబడుతుంది. బంధుత్వంలో నామమాత్ర బంధువుల పట్ల ఎటువంటి ఆలోచన లేకుండా అటువంటి కఠినమైన ఆదేశాన్ని అమలుపరచడంలో ఏదేని విముఖత ఉంటే దానిని వెంటనే విడిచిపెట్టారు. ఈ ప్రకారంగా మనిషి విగతజ్వరుడు అంటే కలత లేనివాడు, మత్తు లేనివాడు అవుతాడు. తన గుణము స్థితిని బట్టి ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన కర్మ చేయవలసి ఉంటుంది. పైన చెప్పబడినట్లు అటువంటి కర్మలన్నింటినీ కృష్ణ భక్తి భావంలో చేయాలి. అదే మనిషిని ముక్తి మార్గం వైపుకు నడిపిస్తుంది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితమైన తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వికాస స్వామి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి నామిని. నమస్తే సారస్వతి దేవి గౌరవాచార్య నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారణి. వందేహం శ్రీగురో శ్రీరమలకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహజరఘునాథాన్వితం తం సజీవం
సాద్వైతం సావధూతం హరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణపాద సహగణ లలిత శ్రీ విశాఖాంతాంశ జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఈ అధ్యాయానికి కర్మయోగము అని పేరు కదా. కర్మయోగము అంటే కర్మ గురించి తెలిపేదని చెప్పారు. నిజమే. మరి మనం ఇది ఈరోజు మనం 30వ శ్లోకం చర్చించుకున్నాం. ముందు శ్లోకాల్లో మీరు ఎవరైతే ముందు తరగతిలోకి వచ్చారో వాళ్ళు వినే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ భౌతిక ప్రపంచానికి వచ్చిన తర్వాత కర్మ చేయక తప్పదు. అంటే కర్మ అంటే మన ధర్మాన్ని మనం పాటించక తప్పదు. మనం ఏదో ఒక పని చేయక తప్పదు. మన నిజానికి మనం ఎక్కడ నుండి వచ్చాం? ఎక్కడ నుండి వచ్చాం చెప్పండి. మనందరం కూడా భగవంతుని అంశలమే. భగవంతుని ధామం వైకుంఠం, గోలోక బృందావనం, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండవలసిన వాళ్ళం. కానీ భగవంతుని విడిచి ఈ భౌతిక ప్రపంచానికి వచ్చాం. ఎందుకోసం వచ్చాం? ఎందుకోసం వచ్చాం? ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ఎంజాయ్ చేయడం అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో వైకుంఠంలో గోలోక బృందావనంలో ఆనందం ఉండదా? మరి ఉండదా? మరి అక్కడ ఆనందం ఉన్నప్పుడు మళ్ళీ ఆనందం కోసం ఇక్కడికి రావడం ఎందుకు? వైకుంఠంలో ఎవరు తప్పు చేయరు, అందుకనే వైకుంఠం. తప్పు చేసే గుణమున్న వాళ్ళు ఎవరు కూడా వైకుంఠంలో ప్రవేశించలేరు. భోగించాలనే కోరిక తప్పేం కాదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో అందరూ భోగించాలనుకుంటారు, అందరూ ఆనందంగా ఉండాలనుకుంటారు. ఆనందంగా ఉండాలనుకోవడం తప్ప? అది అసలు ఆనందించాలనుకోవడంలో తప్పలేదు, భోగించాలనుకోవడం తప్పలేదు. కానీ స్వతంత్రంగా ఆనందించాలనుకుంటున్నాం. భగవంతునికి దూరంగా, భగవంతునికి విరుద్ధంగా ఆనందించాలనుకుంటున్నాం. భగవంతుని ఇంతకుముందు మీరు చెప్పినట్లు ఏంటంటే మనమందరం కూడా భగవంతుని అంశాలం. కానీ భౌతిక ప్రపంచానికి ఏంటంటే ఎప్పుడు కూడా భగవంతుడు చెప్పినదే వినాలా. అప్పుడు పిల్లలు అంటారు కదా, ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఇదే చెప్తారు, ఇలా చేయమంటారు, అలా చేయమంటారు, ఇప్పుడే చదువుకోవాలంటారు, ఇప్పుడు ఆడుకోవద్దంటారు, అన్నీ ఇప్పుడు కూడా నియమాలే చెప్తుంటారు. అలానే ఎలాగైతే పిల్లలు అనుకుంటారో, పిల్లలు అలా అనుకున్నప్పుడు తల్లిదండ్రులకి ఏమనిపిస్తుంది? ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు వినాలి? వాళ్ళ మంచి కోసమే తల్లిదండ్రులు చెప్తారు, పిల్లల మంచి కోసమే తల్లిదండ్రులు చెప్తారు. పిల్లల మంచి కోసం చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు ఇష్టపడరు? వాళ్ళు ఎందుకు ఇష్టపడరు? మంచి తెలియదు, దాన్నే అజ్ఞానం ఉంటారు. ఎవరికైతే తెలియదు అంటే భగవంతుడి పైన ఆధారపడి ఆనందించడం అనేది అది సహజం, అందరికీ అది ఆనందాన్ని ఇస్తుంది, అది మంచిది. కానీ ఎవరైతే మరి మేము ఇంతకుముందు అనుకున్నట్లు ఏంటంటే వైకుంఠంలో ఎవరికి అజ్ఞానం ఉండదు, కానీ స్వతంత్రం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రం ఉంటుందన్నమాట. ఏంటి ఆ స్వతంత్రం? మన నిర్ణయం మనం తీసుకోవచ్చు. భగవంతుడు ఎప్పుడు కూడా బలవంతం చేయడం అన్నమాట. నువ్వు ఇలానే ఉండాలి, ఇలానే చేయాలని ఎప్పుడు చెప్పడు. ఏం చెప్తాడు? ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్తాడు. ఆ మాత్రం దానికి ఇంత భగవద్గీత ఎందుకు? అంతే కదా. భగవంతుడు మనల్ని బలవంతం చేయడానికి చెప్తున్నాం. భగవంతుడు ఏది కూడా మనకి ఇలానే చేయి, ఇలా చేయని చెప్పి చెప్పాడు, బలవంతం చేయడమే అనుకుంటున్నాం, చెప్తున్నాం. అలాంటప్పుడు మన భగవద్గీత ఎందుకు? భగవద్గీతలో ఎక్కడ చూసినా సరే ఇలా చేయి అర్జున, ఇలా చేయాలి, ఇలానే చేయాలి, అలా చేస్తే తప్పు, ఇది పాపం, అది పుణ్యం, నువ్వు నీ కర్మ వస్తుంది, నువ్వు నరకానికి వెళ్తావు, నువ్వు నశించిపోతావు చెప్తాడు కదా భగవద్గీతలో. మరి అలాంటప్పుడు బలవంతం చేసినట్టే కదా.
ఆ? ఒకవైపు ఏమంటున్నాడు భగవంతుడు అంటే అందరికీ నేను స్వతంత్రం ఇచ్చానంటున్నాడు, ఇంకోవైపు నేను చెప్పిందే చేయాలంటున్నాడు. పరస్పర విరుద్ధంగా అనిపిస్తుంది కదా, కానీ విరుద్ధం కాదు. భగవంతుడు ఏంటంటే భగవంతుడు చెప్తున్నాడు ఇలా ఉండు, ధర్మాన్ని పాటించు, పాపం చేయకూడదు, పుణ్యమే చేయాలి, నియమాలను పాటించాలి అని ఎందుకు చెప్తున్నాడంటే మన ఆనందం కోసం. భగవంతుడు మనం అలా కాకుండా నాకు ఆనందం అవసరం లేదు, నాకు నచ్చినట్లు ఉంటే చాలు అని అనుకుంటే భగవంతుడు ఏం చేశాడు? సరేనంటాడు. ఏమంటున్నాడు? ఏదో ఇచ్చేసి తథాకూరు, నీకు నచ్చిందే చేయదు. నీకు నచ్చింది చేయమంటాడంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఇప్పుడు భగవద్గీత జ్ఞానాన్ని అందరినీ బోధించిన తర్వాత చివరికి కృష్ణుడు అర్జున్తో ఏమన్నాడంటే నీకు జ్ఞానం ఏంటో చెప్పాను, ఏం చేయడం ద్వారా నువ్వు నిజమైన ఆనందాన్ని పొందుతావో ఆ జ్ఞానాన్ని నీకు వివరించాను. తర్వాత మరి ఆ జ్ఞానాన్ని అనుసరించి నువ్వు నిజమైన ఆనందాన్ని పొందడానికి ఏం చేయాలో ఆ కర్మని చేస్తావా, లేకపోతే నీకు నచ్చిన విధంగా అది కర్మ అయినా అకర్మైన వికరమైన పాపమైన పుణ్యమైన ఫలితాన్ని నేను అనుభవిస్తానులే నా ఇష్టం అని చెప్పేసి నీకు నచ్చినట్లుగా ఉంటావా, అది నీ ఇష్టం అని చెప్తాడు. అందరితో కూడా భగవంతుడు అదే అంటున్నాడు అనమాట. అంటే ధర్మాన్ని పాటించమని కృష్ణుడు ఎందుకు చెప్తున్నాడంటే ధర్మాన్ని పాటించడం ద్వారా మనకు ఆనందం, మనం సుఖాన్ని పొందుతాం, మనం ఆనందంగా ఉంటే కృష్ణుడు కూడా ఆనందం, అందుకని చెప్తున్నాడు. అంతేగాని మన యొక్క స్వతంత్రాన్ని మన యొక్క ఇష్టాన్ని భగవంతుడు ఎప్పుడు కూడా మన స్వతంత్రాన్ని ఆయన చేతులు తీసుకోవాలని ఆయన ఎప్పుడు అనుకోడు. స్వతంత్రం ఇచ్చాడు, కానీ ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగపరుచుకున్నప్పుడు ఏం చేస్తారు? చెప్పక తప్పదు. జ్ఞానం ఇస్తున్నాడు, అలా కాదు ఇలా అని చెప్తున్నాడు, అప్పటికీ వినకపోతే తల్లిదండ్రులు ఎలాగైతే బాధ్యతగా పిల్లల్ని మందలించాల్సి వస్తుందో అలా కొన్నిసార్లు భగవంతుడు మందలిస్తూ ఉంటాడు. అంతేగాని భగవంతుడు ప్రతి జీవి కూడా స్వతంత్రం ఇచ్చాడు, కానీ ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొని అందరికి కూడా మనం భౌతిక ప్రపంచానికి వచ్చాము. మరి భౌతిక ప్రపంచానికి వచ్చిన తర్వాత భగవంతుడు మరి ఇక్కడే ఉంటే భగవంతుడికి బాధ దుఃఖం. పిల్లల్ని విడిచిపెట్టేసి తల్లిదండ్రులు ఉండగలరా? అంటే పిల్లలంటే తల్లిదండ్రులకి ప్రాణం. పిల్లలు విడిచిపెట్టి ఎప్పుడు ఉండలేరు అన్నమాట. యాక్చువల్లీ అది నువ్వెవరు అంటే అంతా కుటుంబం అంతా నేను అనే భావన అందరికీ ఉంటుంది, అంతే కదా. అంటే అఫ్కోర్స్ ఈ రోజుల్లో అందరూ కూడా వ్యక్తిగతం అయిపోతున్నారు. పిల్లలు, తల్లిదండ్రులు, భార్య, భర్త అందరినీ కూడా నా ఆనందం కోసమే పనిచేయాలి అందరూ కూడా అని అనుకుంటున్నారు. అలా స్వార్థపూరితం అయిపోతున్నారు, ఎందుకంటే భగవంతుడి గురించి తెలియదు కాదు. కానీ నిజానికి ఏంటంటే భగవంతుడు అలా స్వార్థపూరితమైన వాడు కాదు. భగవంతుడు స్వార్థపూరితమైన వాడు కాదు, అందుకని మనకు స్వతంత్రాన్ని ఇచ్చి ఈ భౌతిక ప్రపంచానికి పంపించాడు. కానీ అప్పుడప్పుడు చెప్తుంటాడు అనమాట, నువ్వు ఇలా ధర్మాన్ని పాటించడం ద్వారా మళ్ళీ భగవద్ధామానికి రావచ్చు, మళ్ళీ నిజమైన ఆనందాన్ని పొందడానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి వైకుంఠానికి రావచ్చు అని చెప్తుంటాడు. సో దానికోసం నేను చెప్తున్నాడు. కానీ మరి ఇక్కడ భౌతిక ప్రపంచానికి వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేయాలి? మనకు నచ్చినట్లుగా జీవించడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ జీవుడి యొక్క సహజ స్థితి ఏంటంటే ఎప్పుడు కూడా స్వతంత్రుడు కాదు. జీవుడు పూర్తి స్వతంత్రాన్ని కోరుకుంటున్నాడు, కానీ పూర్తి స్వతంత్రుడు కాదు. ఎలాగంటే వినే ఉంటారు మీరు, శరీరం ఒక భాగం కదా. చెయ్యి ఏం చేయాలి? శరీరానికి సహకరించాలి. సహకరించకపోతే ఏమవుతుంది? ఆనందంగా ఉండదు, ఆరోగ్యంగా ఉండదు చెయ్యి, అంతే కదా. చెయ్యి ఏం చేయాలి? ఆహారం తీసుకొని ఒడ్లో పెట్టాలి. లేదు నేనే ఈ ఆహారాన్ని నేను శరీరానికి అందించడం, ఉదరానికి అందించడం, నేనే తింటానని చెప్పేసి ఆహారాన్ని అలా తీసుకుంటుంది అనుకోండి, ఎంతసేపు తీసుకున్నా సరే ఏమవుతుంది? ఎనర్జీ వస్తుందా? ఎనర్జీ రాకపోవడమే కాకుండా ఇంకా బలహీనం అవుతుంది కదా. అలా భగవంతుడు చేస్తేనే
జీవులు ఆనందంగా ఉంటారు. అది సహజ స్థితి. అది ఎవరో బలవంతం చేసింది కాదు, భగవంతుడు కూడా బలవంతం చేసింది కాదు. శరీరంలోని చేయి ఎలాగైతే సహజంగానే శరీరం పైన ఆధారపడి ఉందో, మనందరం కూడా సహజంగానే భగవంతుడి పైన ఆధారపడ్డాం. అది భగవంతుడు కావాలని బలవంతంగా చేసింది కాదన్నమాట. చాలామంది అనుకుంటారు, మరి ఎందుకు భగవంతుడు అలా సృష్టించాడు? ముందు మనల్ని సృష్టించాడు, మన స్వతంత్రాన్ని ఇస్తాడు, తర్వాత మన స్వతంత్రాన్ని దుర్వినియోగపరుచుకున్నామని మళ్ళీ శిక్షిస్తాడు. అలాంటప్పుడు ఎందుకు సృష్టించాడో, ఎందుకు స్వతంత్రాన్ని ఇవ్వడం అంటారు. స్వతంత్రాన్ని ఇవ్వకపోతే మనం రోబోలం అయిపోతాం కదా. రోబోకి మనిషికి తేడా ఏంటి? రోబోకి దానికి స్వేచ్ఛ అనేది ఉంటుందా అంటే దానికి మనం ఎలా చెప్తే అది పనిచేస్తుంది, అలా పనిచేస్తుంది. కానీ జీవుడికి స్వేచ్ఛ ఇచ్చాడు భగవంతుడు. భగవంతుడు ఏం చేశాడు? స్వేచ్ఛను ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు. కాబట్టి మనకు నచ్చినట్లుగా పని చేసుకోగల స్వతంత్రం మనకు ఉందన్నమాట. కానీ ఏంటంటే భౌతిక ప్రపంచానికి వచ్చిన తర్వాత ఏం చేస్తే భగవద్ధామానికి వెళ్తాము, మనం ఏం చేస్తే భగవద్ధామానికి వెళ్తాం అనేది భగవంతుడు చెప్పాడు. మరి ఎందుకు మనం చెప్పినట్లంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నంత వరకు మన పోషణ బాధ్యత అంతా కూడా కృష్ణుడే చూసుకుంటాడు. కానీ ఎప్పుడైతే మనం భగవంతుడి నుండి వేరుగా, భగవంతుడి నుండి భిన్నంగా భోగించాలి, ఆనందించాలి అనుకున్నామో, అప్పుడు మనల్ని పోషించాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. మరి ఆ పోషణ, మనల్ని మనం పోషించుకోవడానికి మనం ఏదో పని చేయాలి కదా. ఆ పని ఏం చేయాలనేది కర్మ అన్నమాట. శాస్త్రాలు చెప్తున్నాయి, నువ్వు భగవంతుడి నుండి వేరుగా భోగించాలనుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలి అనేది శాస్త్రాల్లో భగవంతుడు చెప్పారు. నీకేం కావాలి? ధనం కావాలా? అయితే లక్ష్మీదేవిని పూజించు. ఆరోగ్యం కావాలా? ఎవరిని పూజించాలి? ఆరోగ్యంగా ఉండాలంటే సూర్యుని పూజించాలి. విద్య కావాలా? జ్ఞానం కావాలా? సరస్వతిని పూజించాలి. చేసే పనిలో విజయం కావాలా? ఎవరిని పూజించాలి? విఘ్నేశ్వరుని పూజించాలి. ఇలా మనం ఇక్కడ భౌతిక ప్రపంచంలో భవిష్యత్తుకు వచ్చినప్పుడు ఏం చేయాలనే దాన్ని శాస్త్రం ద్వారా భగవంతుడు వివరించాడు. అదే కర్మ అన్నమాట. మరి కర్మయోగం అంటే ఏంటి? కర్మయోగం అంటే ఏంటంటే, మనం భౌతిక ప్రపంచానికి వచ్చేసాం, మరి ఇక్కడ మనం జీవించాలంటే ఏదో కర్మ చేయక తప్పదు. కానీ కర్మను ఏ విధంగా చేయాలంటే, మళ్ళీ మన తప్పు అర్థం చేసుకొని భగవద్ధామానికి వెళ్ళడానికి మనం సిద్ధపడాలి. మనం చేసే పని ఏ విధంగా ఉండాలి? ఇక్కడ ఉన్నంత వరకు మనం జీవించడానికి అవసరమైన కర్మ చేయాలి. మన పోషణ కోసం మనం పని చేయక తప్పదు. కానీ అదే పని మనల్ని భగవద్ధామానికి కూడా తీసుకెళ్ళాలి. అదే పని చేయడం ద్వారా మనం తిరిగి భగవద్ధామానికి వెళ్ళాలి. మరి ఇక్కడే ఉంటే దుఃఖం. అందుకని దుఃఖాలు ఏమన్నాడు కదా కృష్ణుడు. భౌతిక ప్రపంచం ఏంటి? దుఃఖాలు. ఇప్పుడు కూడా కష్టాలు ఉంటుంది. ఇంతకుముందు చెప్పాం కదా, ఈ చెయ్యి శరీరానికి వేరుగా ఆనందంగా ఉండలేదు, కష్టపడుతుంది. తెలియక ప్రయత్నిస్తుంది అంతే. అప్పుడప్పుడు మనం కూడా తెలియక ప్రయత్నిస్తున్నాం భగవంతుడిని వేరుగా జీవించడానికి. కానీ అందరూ ప్రయత్నించి ఎన్నో జన్మలుగా ప్రయత్నించి చివరికి ఫ్రస్ట్రేట్ అవుతారనమాట. ప్రభుపాదులు చెప్తారు, విసుగు చెందుతారన్నమాట. ఎంత కష్టపడ్డా చూడండి, ఎంతోమంది బాగా సంపాదిస్తారు, పెద్ద స్థాయికి వెళ్తారు, చివరికి వాళ్ళకి విసుగు వస్తున్నారన్నమాట. ఆ మధ్య మీరు చూసే ఉంటారు, కాఫీ డే ఓనర్ విసుగు వచ్చేసిందంట. ఈ ప్రపంచంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంత సంపాదించినా సరే ఎవరు కూడా సంతృప్తి చెందట్లేదు, నేను రిజైన్ చేస్తున్నానని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాను. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, పేదవాళ్ళు కష్టాలు ఉన్న వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారు అనుకున్నారు. అలా కాదు. చాలామంది ఏంటంటే అన్నీ ఉన్నా సరే సంతృప్తి అనేది లేదు. సరే అందరినీ సంతృప్తిగా ఉంచుదామన్నా సరే ఉంచలేకపోతున్నారు. ఎందుకంటే అది భౌతిక ప్రపంచంలో అందరూ సంతృప్తిగా ఉండడం అనేది సాధ్యం కాదు. ఏం చేయాలి? ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాల్సిందే. భగవద్ధామ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. కృష్ణుడి దగ్గరికి వెళ్ళకుండా సంతృప్తికరంగా ఆనందంగా జీవించలేము అన్నమాట. సో కాబట్టి మనం ఏం చేయాలి? కర్మయోగం చేయాలి. అంటే మనం చేసే పని మనల్ని భగవంతునికి దగ్గర చేయాలన్నమాట. అదే కర్మయోగం.
అంటే ఈ శ్లోకం ఈరోజు మనం 3వ అధ్యాయం కర్మయోగం 30వ శ్లోకం చర్చించుకుంటున్నాం. ఇది ఒక విధంగా చెప్పాలంటే భగవద్గీత యొక్క సారాంశం. భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు 700 శ్లోకాల యొక్క సారాంశం. భగవద్గీత అంతా ఇందులో ఉన్న విషయాన్ని చెప్పాలి. ఇంకా ఉన్నాయి శ్లోకాలు, కానీ ఇది ఒక శ్లోకము. అందుకనే భాష్యంలో ప్రభువుల వారు రాసింది భగవద్గీత ఉద్దేశాన్ని ఈ శ్లోకము స్పష్టంగా సూచిస్తుంది. భాష్యంలో ప్రభువుల వారు రాశారు కదా, మొట్టమొదటి వాక్యం. అసలు భగవద్గీత ఏ ఉద్దేశంతో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడో ఆ ఉద్దేశం ఈ శ్లోకంలో చూడొచ్చంట. ఏంటి ఆ ఉద్దేశం? నన్ను గురించిన పూర్తి జ్ఞానంతో లాభాపేక్ష లేకుండా, మమత్వము లేకుండా నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించి మాంద్యము విడిచి యుద్ధము చేయము. 4 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు? నిరాశేహి అంటే లాభాపేక్ష లేకుండా. రెండవది నిర్మమః మమత్వము లేకుండా. తర్వాత సన్యస్య ఆధ్యాత్మ చేతస. సన్యస్య ఆధ్యాత్మ చేతస అంటే పూర్తి ఆత్మజ్ఞానంతో కర్మ చేయాలి. కర్మ ఎలా చేయాలి? పూర్తి ఆత్మజ్ఞానంతో చేయాలి. తర్వాత చివరికి విగత జ్వర అంటే మత్తు లేని వాడవే, అంటే అలసత్వం, అలసట విడిచిపెట్టి, లేజినెస్ విడిచిపెట్టి కర్మ చేయాలి. అప్పుడు భగవద్ధామానికి వెళ్తాము. పని చేయక తప్పదు, కానీ ఆ పని ఏ భావంతో చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. మరి కర్మయోగం అందరూ ముందు శ్లోకాలు విన్నారు కదా, ముందు శ్లోకాలు విన్నారు, అది అర్థమైందని అనుకొని నేను ఈ శ్లోకం చెప్తాను. ఎందుకంటే చెప్పలేం కదా, లేకపోతే ఇంక అక్కడే ఉంటాం, ముందుకు వెళ్ళలేము. మన అందరం కూడా పని చేయాల్సిందే. అది ఎలా చేయాలి? ధర్మానుసారం, శాస్త్రానుసారం పని చేయాలి. మనకు విద్యుక్త ధర్మాన్ని పాటించాలి. విధియుక్త ధర్మం అంటే విధియుక్త ధర్మం అంటే విధి అంటే ఏంటి? విధి రాత అంటారు కదా. విధి అంటే చేయాల్సిన పని. అయితే విధి అంటే ఏంటంటే పూర్వజన్మలో మనం చేసిన కర్మను బట్టి ఈ జన్మలో మనం పొందిన స్థితి అన్నమాట. మనకు ఒక రకమైన శరీరం వచ్చింది. ఆ శరీరంలో మనకు ఒక స్థాయిలో బుద్ధి వచ్చింది, ఒక స్థాయిలో శక్తి వచ్చింది, ఒక స్థాయిలో అందం ఉంది, ఒక స్థాయిలో జ్ఞానం ఉంది. అలా అంటే పూర్వజన్మను బట్టి ఒక స్థితిలో ఉంచబడ్డాం ఈ జన్మలో. కొందరు ధనవంతుల కుటుంబంలో పుడతారు, కొందరు పేదవాళ్ళ కుటుంబంలో పుడతారు, కొందరు అందంగా పుడతారు, కొందరు వికారంగా ఉంటారు, కొందరు చాలా బుద్ధివంతులే ఉంటారు, కొందరు అజ్ఞానులే ఉంటారు. అది దేనిపైన ఆధారపడి ఉంటుంది? పూర్వజన్మ కర్మ పైన ఆధారపడుతుంది. విధి ప్రకారం ఒక జన్మ మనం తీసుకున్నాం. ఆ జన్మ తీసుకున్న తర్వాత జన్మతః మనకి ఒక విధియుక్త కర్మ, మనం చేయవలసిన పని ఒకటి ఉంటుందంట. పూర్వజన్మలో మనం చేసిన పనిని బట్టి మనం సత్వగుణంలో పుట్టామా, రజోగుణంలో పుట్టామా, సమోగుణంలో పుట్టామా అనే దాన్ని బట్టి మనము బ్రాహ్మణులమా, క్షత్రియులమా, వైశ్యులమా, శూద్రులమా అని నిర్ణయించబడుతుంది. అంటే మనకి ఎలాంటి గుణం ఉంది అనేది నిర్ణయించబడుతుంది. ఆ గుణాన్ని అనుసరించి మనం పని చేయాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గుణాన్ని అనుసరించే పని చేయాలి. గుణానికి అతీతంగా పని చేయడానికి ప్రయత్నించవచ్చు, కానీ ఎక్కువ కాలం పని చేయలేము అనమాట. ఒక బ్రాహ్మణుడు అనుకోండి, బ్రాహ్మణులాగానే ప్రవర్తించాలి. అది ఒక క్షత్రియులాగానో ఒక వైశ్యులాగానో చేయాలని చేయొచ్చు, తాత్కాలికంగా చేయొచ్చు ఎమర్జెన్సీలో, కానీ ఎక్కువ కాలం చేయకూడదు అన్నమాట. చేయకూడదు, చేయలేడు కూడా. అలాగే ఒక వైశ్యుడు క్షత్రియ ధర్మాన్ని పాటిస్తాను, నేను రాజును అవుతానంటే దానివల్ల కూడా అనర్థాలు వస్తాయి. అలాగే నేను శూద్రుడు ఒకటి నేను బ్రాహ్మణుడు అవుతాను అనుకుంటే, మీకు రామాయణం తెలుసు కదా, రామాయణంలో శూద్రుడు తపస్సు చేస్తుంటాడు జ్ఞానాన్ని సంపాదించడానికి. అప్పుడు రాముడు ఏం చేస్తాడు? మర్చిపోయారా? తెలియదు, చదవలేదు ఎవరు రామాయణం?
సో అందరూ కూడా రామాయణం తీసుకోండి. ఉందా నువ్వు? రామాయణాలు ఉన్నాయి, అందరూ తీసుకొని ఈ రామాయణం రామనవమి రోజు రామాయణం చదవడం మొదలుపెట్టండి. లేని వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. వెళ్ళేటప్పుడు అందరినీ ఎవరుంటారు అంటే సుధీర్ ప్రభు కదా, సూరిబాబు మీరు అక్కడ డోర్ దగ్గర ఉండండి, అడిగి పంపించండి. ఎవరి దగ్గర లేకపోతే వాళ్ళకి ఇచ్చేయండి ఖచ్చితంగా. రామాయణం అందరి దగ్గర ఉండాలి. రామాయణంలో రాముడు ఏం చేస్తాడంటే, ఒక శూద్రుడు తపస్సు చేస్తుంటాడు ఎందుకు? జ్ఞానాన్ని సంపాదించడానికి, అంటే శాస్త్రాలు చదవాలని చెప్పేసి. కానీ శూద్రుడు వాడికి అర్హత లేకుండా జ్ఞానాన్ని సంపాదిస్తే దాన్ని దుర్వినియోగం చేస్తాడు. అందుకని రాముడు ఏం చేస్తాడు, వాడు తల నరికేస్తాడు. ఏకలవుడు అది వృత్తాంతం కొంచెం డిఫరెంట్. అతను కూడా అర్హత లేదని గురువు జ్ఞానాన్ని చెప్పాడు, కానీ అది ఇంకా కొంచెం కాంప్లికేటెడ్. సరే, ఏదైనప్పుడు కూడా అక్కడ కూడా అర్హత లేదనేది సాధారణమైన విషయం. అంటే ఓకే. సో అలా శూద్రుడికి అర్హత లేదని రాముడు తల నరికేస్తున్నాడు. అలా అర్హత లేని ధర్మం చేయకూడదు. మన ధర్మం ఏంటో తెలుసుకొని చేయాలి. కానీ దురదృష్టం ఏంటంటే కలియుగంలో బ్రాహ్మణులు ఎవరు, శూద్రులు ఎవరు, క్షత్రియులు ఎవరు? అందరూ శూద్రులే. కలౌ శూద్ర సంభవ. కలియుగంలో అందరూ శూద్రులండి. శూద్రులు అంటే జన్మతః శూద్రులు, కానీ వాళ్ళు కూడా ఒక సరైన గురువు దగ్గరికి వెళ్తే వాళ్ళ గుణాలని గుర్తించవచ్చు. ఒకప్పుడు కూడా వైదిక సంస్కృతిలో కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పుట్టడంతో అందరూ శూద్రులే. వాళ్ళు ఏంటంటే గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత గురువు దగ్గర విద్య నేర్చుకొని, అంటే గురువు దగ్గర విద్య నేర్చుకోవడం అంటే ఈ రోజుల్లో స్కూల్ లాగా ఫస్ట్ క్లాస్ నుంచే వాళ్ళకు నీకు ఏంటి ఎంపీసీ, బైపీసీ, ఐఐటీ కోచింగ్ కావాలని చెప్పేసి చెప్తున్నారు ఈ రోజుల్లో. అలా ఉండదన్నమాట. ఇప్పుడు చిన్నతనంలో గురువుల దగ్గరికి వెళ్ళిన తర్వాత 12-13 సంవత్సరాల వయసు వరకు ఏం పాఠాలు చెప్పరు. వాళ్ళకి ఏం నేర్పిస్తారు? ఏమంటారు అప్పట్లో విశ్వమందిర్ స్కూల్లో ఉండేది కదా, శిష్టాచారం ఏంటది, సదాచారం నేర్పిస్తారు అంతే. సత్ప్రవర్తన ఎలా ఉండాలి, సదాచారం అంటే ఏది మంచి ఏంటి, ఏ చెడు ఏంటి అని నేర్పిస్తారు. పద్ధతిగా ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా గురువులకి పెద్దలకి ఎలా గౌరవించాలి, వాళ్ళకి ఎలా సేవ చేయాలి, అందరితో ఎలా మాట్లాడాలి, మనం వినయంగా గురువుకి ఎలా సేవ చేయాలి, అలా అన్ని సదాచారం నేర్పిస్తారనమాట. మంచి పనులు, మంచి అలవాట్లు నేర్పిస్తారు. అబద్ధం మాట్లాడకూడదు, సత్యమే పలకాలి, నిజమే చెప్పాలి, ఎల్లప్పుడు కూడా మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, ఇవన్నీ నేర్పిస్తారు. అయితే 12 సంవత్సరాల ఆ వయసు వరకు వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళ యొక్క గుణం అనేది గురువు అర్థం చేసుకుంటాడు. ఆ గుణాన్ని బట్టి వాళ్ళకి తర్వాత శిక్షణ ఇస్తారనమాట. వాళ్ళకి బ్రాహ్మణ గుణాలు ఉంటే బ్రాహ్మణ శిక్షణ ఇస్తారు, క్షత్రియ గుణాలు ఉంటే క్షత్రియ శిక్షణ ఇస్తారు. అలా వైశ్యులకు శూద్రులకి శిక్షణ అవసరం లేదు, వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి పని చేయొచ్చు. డైరెక్ట్ అప్రెంటిస్షిప్ అనమాట. అప్రెంటిస్షిప్ అంటే ఐడియా ఉందా? అప్రెంటిస్ అంటారు కదా, డాక్టర్ కింద వెళ్ళేసి పని చేస్తారు కొద్ది రోజులు, లాయర్ కింద కొద్ది రోజులు పని చేసి లాయర్ పని నేర్చుకుంటారు. అలా వ్యవసాయం చేయాలంటే చదవడం అవసరమా? వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవచ్చు. శూద్రులు కూడా అంతే అనమాట. వాళ్ళ వృత్తి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవచ్చు. దానికి ఇప్పుడు అంతే కదా, ఈ రోజుల్లో చూస్తాం కదా, మన ఎలక్ట్రీషియన్, ప్లంబర్ వీళ్ళందరూ కూడా డిగ్రీలు, ఇంజనీరింగ్ చేస్తున్నారు, వెహికల్ రిపేర్ చేస్తున్నారు. దానికి ఇంజనీరింగ్ చేయడం ఎందుకు? వృధా అన్నమాట. యాక్చువల్లీ వాళ్ళని ఈ రోజుల్లో చాలామంది యువత అలానే అసలు చదవ ఇష్టం లేక, అంటే వాళ్ళ గుణానికి వ్యతిరేకంగా బలవంతంగా వాళ్ళను చదివిస్తున్నారు. అవసరం లేదు, దానివల్ల డబ్బు వృధా అయిపోతుంది. అంతేకాకుండా వాళ్ళు కూడా ఎంతో మానసిక క్షోభకి గురవుతున్నారు. మళ్ళీ వాళ్ళు కాలేజీలో వాళ్ళు అల్లరి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, డ్యాన్సులు, ఇవి అవి, ఆటలు పాటలు, తప్పదు కదా. మరి వాళ్ళు ఏమనుకుంటారు, అందరినీ ఎంగేజ్ చేయాలి, ఎవరి వాళ్ళు వేరువేరుగా ఎంగేజ్ చేయాలి, అవునా కదా? లేకపోతే వీడు వచ్చేసి చదువుకునే వాళ్ళని డిస్టర్బ్ చేస్తాడు. పోనీ వీడి కోసం ఆట పాటలు పెడితే వాడు సమయం వృధా అయిపోతుంది. ఈ రోజుల్లో విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే అందరికీ ఒకే పరీక్ష అన్నమాట. ఏం చేయాలి? చెట్టు ఎక్కాలి. ఒక పక్షి, ఒక ఏనుగు, ఒక కోతి,
ఒక సింహం, ఈ 4 ఉన్నాయి. ఎవరు ఫస్ట్ చెట్టు ఎక్కితే వాళ్ళే గెలిచినట్టు. ఎవరు ఎక్కుతారు? మీరందరూ కోతులే. కోతి వినబడింది, అది ఒకటే గుర్తుంది వాళ్ళకి. అదే గుణం అన్నమాట. పక్షి ముందు వెళ్తుందా, కోతి ముందు వెళ్తుందా? పక్షి ముందు వెళ్ళిపోతుంది. అలా అని చెప్పేసి ఏనుగు వృధానా, వేస్ట్ అది? అదేం పని చేయలేదా? ఏనుగు చేసిన పని పక్షి చేయగలదా? పులి చేసే పని పక్షి చేయగలదా? మరి పక్షి గెలిచింది కదా అక్కడ. దాని గుణం వేరు, దాని లక్షణం వేరు. కానీ ఈరోజు విద్యా వ్యవస్థ ఏంటంటే అందరూ పాస్ అవ్వాల్సిందే, అందరూ ఒకే సబ్జెక్టు, ఒకే ఇంజనీరింగ్, ఒకే చేయాల్సిందే. అది సమస్య. సో అలా గుణాన్ని గుర్తించడం అనేది ముఖ్యం. అప్పుడే మన కర్మ ఏంటని మనం అదే తెలుసుకోవచ్చు. మనం ఏం కర్మ చేయాలని ఎలా తెలుసుకోవచ్చు? గుణాన్ని బట్టి తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఆ వ్యవస్థ లేదు. దాన్ని వర్ణ ఆశ్రమ వ్యవస్థ అంటారు. వర్ణ ఆశ్రమ, 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు. 4 వర్ణాలు ఏంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. 4 ఆశ్రమాలు: బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. కానీ ఆ వ్యవస్థ ఇప్పుడు లేదు. మరి ఈ రోజుల్లో మన ధర్మం ఎలా తెలుస్తుంది? మనం ధర్మాన్ని ఎలా పాటించాలి? మనం ఏం చేయాలి? మనం ఏ కర్మ చేయాలి? దాని కర్మ యోగ. ఆ కర్మను భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి మనకు సహాయం చేసేలా ఎలా చేసుకోవాలి అనేది ఎలా అర్థం చేసుకోవాలి? అదే అన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఎలా ఉందంటే చాలామంది అనుకుంటారు జీవితం అంతా అంటే ఎక్కడికో తప్పుదారిలో చాలా దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ తెలుసుకున్నాం అనమాట. మనం మీరు వచ్చిన దారి తప్పు అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్తే సమయం అంతా అయిపోతుంది. అంతే కదా, ఎగ్జామ్కి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడికో ఒక సమయానికి ఒక ప్రదేశానికి వెళ్ళాలి. కానీ తప్పుదారి పెట్టేసి చాలా దూరం వెళ్ళిపోయారు. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసరికి సమయం అయిపోతుంది, మరణం దగ్గరికి వచ్చేస్తుంది. కానీ ఏంటంటే ఈ కర్మయోగ అంటే మనకు మీరు ఇంతకుముందు ప్రవచనాలు వినుండొచ్చు. జీవితం మొదటి నుండే నేర్చుకోవాలన్నమాట. మనం ఏం చేయాలని, మన ధర్మం ఎలా పాటించాలనేది జీవితం మొదటి నుండే నేర్చుకోవాలి. కానీ దురదృష్టం ఏంటంటే మనం ఈ భగవద్గీత తెలుసుకునేసరికి జీవితం సగం అయిపోయింది. అఫ్కోర్స్ మీరు అందరికీ ఇంకా ఉంది, ఇప్పుడే మొదలు పెడుతున్నారు. వీళ్ళందరూ నేర్చుకోవచ్చు, చాలా మంచిది. వీళ్ళు అదృష్టవంతులు కదా, మనం దురదృష్టవంతులం. ఆలస్యంగా వచ్చాం కదా. జీవితం అంతా అయిపోయిన తర్వాత జీవితంలో ఏం చేయాలని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అన్నమాట. కానీ వీళ్ళందరూ ఇప్పుడే మొదలు పెట్టారు, చాలా అదృష్టవంతులు. మీరు ఎందుకు అదృష్టవంతులు అంటే మీ తల్లిదండ్రులు ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి. తీసుకురాకపోతే మీరు కూడా దురదృష్టవంతులే కదా. సో అలా అయితే మనం ఇప్పుడు ఈ ప్రస్తుత సమాజంలో మన కర్మయోగ ఎలా చేయాలి? కర్మయోగ అంటే అందుకని లోపల ఒక ఉదాహరణ ఇస్తున్నారు. కర్మయోగ చేయడం ఈ రోజుల్లో ఒక విధంగా చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే వర్ణాశ్రమ ధర్మం ఇప్పుడు లేదు. అందరూ కూడా మనం ఏం చేసినా ఈ రోజుల్లో పాపమే. వర్ణాశ్రమ ధర్మం ప్రకారం పనిచేస్తే మనకు కర్మ రాదు. అంటే కర్మ అంటే పాపకర్మ రాదు. వర్ణాశ్రమ ధర్మం ప్రకారం బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణులాగా, వైశ్యుడు ఒక వైశ్యుడిలాగా, క్షత్రియుడు శూద్రుడు వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తే కర్మ రాదు, కష్టాలు రావు, దుఃఖం రాదు, ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. మరి ఏం చేయాలి? మనం చేసే పనిని భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి మనకు సహాయపడేలా ఎలా మలుచుకోవాలి? ఎలా ఉంచుకోవాలంటే ఇక్కడ చెప్తున్నారంట, మనం చేసే పని యొక్క భావం, మనం జీవించాలంటే పని చేయక తప్పదు. కానీ పని ఎలాంటి భావంలో చేయాలంటే లోపల వారు ఇక్కడ ఉదాహరణ చెప్పారు కదా, నిరాశి అంటే లాభ అపేక్ష లేకుండా. ఉదాహరణ ఏమి ఇచ్చారు ఇక్కడ? ఇప్పుడు ఒక బ్యాంకులో క్యాషియర్ పనిచేస్తుంటాడు, రోజంతా లక్షల కొద్ది డబ్బులు లెక్క పెడుతుంటాడు. చివరికి లెక్క పెట్టిన డబ్బులన్నీ నావే అనుకొని బ్యాగ్లో వేసుకొని పోతే ఏం చేస్తాడు?
జైల్లో వేసేస్తారు. అదే పాపం అన్నమాట. అలాగే అలా కాకుండా తన బాధ్యతగా తన ఉద్యోగం ఏంటి, డబ్బులు లెక్క పెట్టేసి ఎవరి అకౌంట్లో వాళ్ళ 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 అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ఎవరికి డబ్బులు కావాలంటే వాళ్ళ అకౌంట్ తీసి ఇవ్వాలి. చివరికి అదంతా కూడా బ్యాంక్ మేనేజర్కి లెక్క అప్పచెప్పాలి. అంతేనా? మేనేజర్ కూడా ఒక్కొక్కసారి ఈయననే శాలరీ కూడా ఇస్తుంటాడు. క్యాషియర్ కదా, అక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా జీతాలు ఇచ్చేది ఎవరు? క్యాషియరే ఇస్తుంటాడు. కానీ క్యాషియరే నేనే ఇస్తున్నాను అనుకుంటే అదే ముందు శ్లోకంలో మనం చేసాం ఏంటి, ప్రకృతి క్రియమానాన్ని గుణే కర్మాన్ని సర్వశః అహంకార విమూఢాత్మ కర్తావం ఇది మన్యతే. అహంకార విమూఢాత్మ 27వ శ్లోకం. అహంకారం ఉన్నవాడు ఏమనుకుంటాడంటే వీళ్ళందరికీ జీతాలు ఇచ్చేది నేనే అనుకుంటాడు. వీళ్ళందరికీ జీతాలు ఇచ్చేది నేనే అనుకుంటాడంట. మరి ఆయన క్యాషియర్ ఇస్తుంటాడా? కానీ అలాగే మనం కూడా అలానే అనుకుంటున్నాం. మరి నా పిల్లల్ని పోషించింది నేను, నా కంపెనీ నా వల్లనే ఈ స్థాయికి వచ్చింది. వాడికి నేను సహాయం చేయడం వల్లనే వాడు ఆ స్థాయిలో ఉన్నాడు. నా కుటుంబం అంతా నాపైనే ఆధారపడి ఉంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది అన్నమాట. ఏంటి, ఇంగ్లీష్ పదాలు గుర్తు రావట్లేదు. ప్రతి ఒక్కరు కూడా అన్నింటికీ నేనే కారణం, నేను లేకుండా ఈ పని జరిగేది కాదు, నేను లేకపోతే ఈ పని ఏమైపోతుందో అంటే ఈ కంపెనీ ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో అనుకొని చాలామంది అనుకుంటారు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారంట? శ్మశానంలో ఉన్నారంట. చాలామంది ఏమనుకుంటారట అంటే నేను లేకుండా ఈ పని కాదు, నేను లేకపోతే ఎవరు చేయలేరు అనుకుంటారంట. అలా అనుకున్న వాళ్ళందరూ ఎక్కడున్నారు? శ్మశానంలో ఉన్నారు. కానీ పనులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. కానీ లాగట్లేదు, కంపెనీ మూతపడట్లేదు. అంటే ఇంతకు చెప్పాను, కాఫీ డే కంపెనీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అఫ్కోర్స్ ఆయన అనుకోలేదు అనుకుంటాను లేకపోతే ఏమవుతుందని. కానీ ఉంటే నాకేమైపోతుందని అనుకుంటాను అనుకోండి. కానీ ఆయన ఆత్మహత్య చేసుకున్నా సరే ఎవరో నడిపిస్తున్నారు, భార్య నడిపిస్తుంది. పనులు జరుగుతుంటాయి, ప్రపంచం గురించి నడుస్తూనే ఉంటుంది. కానీ అలా అనుకుంటారని అన్నింటికి నీ చేయడం వల్లనే ఇలా జరిగింది, ఇది నాది, నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా తల్లిదండ్రులు, నా ఊరు, నా దేశం నాది అనే అహంకారం పెరుగుతుందన్నమాట. ఎలాగైతే ఆ క్యాషియర్ ఇదంతా నేనే చేస్తున్నాను, నేను ఇవ్వకపోతే వీడికి జీతమే రాదు అన్నట్లు వాడు అనుకుంటాడు అన్నమాట. కానీ నిజం అది కాదు. అలా అనుకున్నాడు మూర్ఖుడు. అలాగే మనం కూడా ఇవంతా కూడా నాది, దాన్ని ఏమంటారు? మమత్వం అంటారు. విశ్వకర్యుడు నిర్మమః అన్నారు కదా, మమత్వం లేకుండా అని చెప్పారు. కానీ అన్ని నావి అనుకుంటే దాన్ని ఏమంటారు? మమత్వం అంటారు. మమత్వం అంటే ఇవన్నీ నాకు చెందినవి అని చెప్పేసి. ఎలాగైతే క్యాషియర్ డబ్బంతా కూడా నాది అని అనుకున్నట్లు మనం చూసేవన్నీ కూడా మనకు సంబంధించిన నావే అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ మనమేనా? మన తల్లిదండ్రులని మనమే ఎంచుకున్నామా? మీకు అవకాశం ఉందా? మనకు అవకాశం ఉంటే ఎవరిని తల్లిదండ్రులు ఎన్నుకునేవారు? ఏ అమ్మాయికో పుట్టాలనుకునేవాళ్ళు, ఏ అమ్మాయి కాలంలో పుట్టాలనుకునేవాళ్ళు. అంతేనా? అందరూ అలా చేసేవాళ్ళం కదా. కానీ మనకి అవకాశం లేదు, అది మన చేతిలో లేదు. అలాగే మనకి ఎలాంటి శరీరం పొందాలని మన చేతిలో ఉందా? పుట్టేసాం అంతే. మనకి ఎంత జ్ఞానం పొందాలని మన చేతిలో ఉందా? ఒక విధంగా చెప్పాలంటే ఉంది. పూర్వజన్మలో మంచి కర్మ చేస్తే మంచి జ్ఞానం వచ్చేది, మంచి కర్మ చేస్తే మంచి కుటుంబంలో పుట్టేవాళ్ళం, అంటే పెద్ద కుటుంబంలో పుట్టేవాళ్ళు. కానీ వాళ్ళు చేయలేదు. కానీ ఇంకో విధంగా చూస్తే ఏవి కూడా మన చేతిలో లేవు, మనం నిర్ణయించుకోలేదు. అన్నీ కూడా మన విధి ప్రకారమే మనం పొందాం. అవునా? మన తల్లిదండ్రులని, మన పుట్టిన స్థలాన్ని, మన పిల్లల్ని, మన పరిస్థితుల్ని, మన శరీరాన్ని, మన బుద్ధిని విధి ప్రకారమే పొందాం. అవునా కాదు?
సో మరి ఏం చేయాలి? విధి ప్రకారమే పొందిన వాడిని మనమేమనుకుంటున్నాం, ఇది నాది. వాడు అందంగా పుట్టినవాడు, లేకపోతే ధనంతో పుట్టినవాడు, ఇది నాది, నేను ఎంజాయ్ చేయడానికే ఇవన్నీ నాకు వచ్చాయని చెప్పేసి అనుకుంటారు అన్నమాట. యాక్చువల్లీ సరే, అంటే మనం పూర్వజన్మలో కష్టపడ్డాం, ఓకే, బట్ ఈ జన్మలో అవన్నీ కూడా నావే అనుకుంటే, అంటే ఖచ్చితంగా ఈ జన్మలో అవి నాకే చెందుతాయని మనం చెప్పొచ్చా? ఖచ్చితంగా చెప్పొచ్చా? చెప్పలేదు. భగవంతుడు ఉంటాడంట. ఉపదృష్ట హనుమంతాచ భర్త భోక్త ప్రభుడేవచ. భగవద్గీత తర్వాత అధ్యాయంలో చెప్తాడు. ఉపదృష్ట హనుమంత, భగవంతుడు పైనుంచి అందరినీ చూస్తున్నాడు, ఎవరెవరు ఏం చేస్తున్నారని చూస్తున్నాడు. హనుమంత, మనం కోరుకోవచ్చు, నేను ఇది చేస్తాను, అది చేస్తాను, నాకు ఇది కావాలి, అది కావాలని కోరుకోవచ్చు, కానీ అది మనకు లభించాలా లేదా అని నిర్ణయించేది ఎవరు? భగవంతుడు అనుమతి ఇస్తేనే మనం ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం, ఏదైనా పొందగలం, లేకపోతే పొందలే. ఉపదృష్ట హనుమంత భర్త, భర్త అంటే మనం పోషించేవాడు, భర్త అంటే పోషించేవాడు. మన పోషించేవాడు ఎవరు? భగవంతుడే. మన పోషణకి కావాల్సిన ప్రతిదీ కూడా భగవంతుడే ఇస్తున్నాడు. మన కంపెనీలు ఇవ్వట్లేదు, మన తల్లిదండ్రులు ఇవ్వట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు. అఫ్కోర్స్ వీళ్ళ ద్వారా భగవంతుడు ఇస్తున్నాడు కదా. ఎలాగైతే ఆ క్యాషియర్ ద్వారా ఆ బ్యాంక్ ఓనర్, బ్యాంక్ మేనేజర్ మిగతా వాళ్ళందరికీ ఇస్తుంటాడు, కానీ వీడు ఏమంటుంటాడు, లేదు నేనే ఇస్తున్నాను. సరే, భగవంతుడు వీళ్ళ ద్వారా భగవంతుడు ఇస్తున్నాడు, కానీ మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ నేనే సంపాదించుకున్నాను, నేనే కష్టపడి సంపాదించుకున్నాను. అదే మమత్వం అన్నమాట యాక్చువల్లీ. కానీ ఆ మమత్వం ఉంటే ఏమవుతుందంటే మనకు దుఃఖం వస్తుంది. మమత్వం వల్ల ఏమవుతుంది? దుఃఖం వస్తుంది. ఎందుకు? ఆద్యంతవంత కౌంతేయ. ఈ భౌతికమైన వాటికి అన్నింటికీ ఆది అంతం అనేటివి ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి విడిచిపెట్టక తప్పదు, అది ఏదైనా సరే. చివరికి మన శరీరమైనా సరే మనం విడిచిపెట్టగదు. కుటుంబము, పిల్లలు, తల్లిదండ్రులు, మన ఉద్యోగం, మన ఊరు, ఇవి కాదు, మన శరీరమైనా సరే విడిచిపెట్టక తప్పదు. మరి వీటిపైన మమత్వం, అపరిమితమైన ప్రేమను పెంచుకున్నట్లయితే ఏమవుతుంది? ఏదో ఒక సమయంలో విడిచిపెట్టినప్పుడు ఏమవుతుంది? దుఃఖం వస్తుంది. ఏదో ఒక సమయంలో వీటన్నింటినీ కోల్పోక తప్పదు. మన పుట్టిన స్థలాన్ని విడిచిపెట్టక తప్పదు. తల్లిదండ్రులను ఎప్పుడో ఒకసారి కోల్పోతాం, అటు కుటుంబం, భార్య, పిల్లల్ని కోల్పోక తప్పదు. చివరికి శరీరం కూడా కోల్పోక తప్పదు. మరి అంత మాత్రానికి ఎంత నాది నాది అని దానిపైన ప్రేమ పెంచుకుంటే ఏమవుతుంది? ఎంత ప్రేమ ఎక్కువ అవుతే అంత బాధ కలుగుతుంది, అంతే కదా. కొందరు చూస్తుంటారు మనిషి, ఏదైనా ఫోన్ కొనుక్కున్నా సరే, లేకపోతే ఏదైనా కొనుక్కుంటారు, అందులో చాలా ప్రేమ పెంచుకుంటారు. కారు కొనుక్కుంటారు, నాది నాది అని చెప్పి రోజు తుడుస్తారు అనమాట. యాక్చువల్లీ రోజు తుడుస్తారు. రోడ్డు పైకి వెళ్ళిన తర్వాత చిన్న గీత పడింది అనుకోండి, వీడి ప్రాణం అవుతుందన్నమాట. వాళ్ళు ఫోన్ పట్టుకుంటుంటారు, పట్టుకొని చూస్తుంటారు, అలా వెళ్తుంటే ఒకటిసారి కింద పడిపోతుంది. చేతిలో ఫోన్తో పాటు గుండె కూడా కింద పడిపోతుంది అన్నమాట. అంటే గుండె కూడా పడిపోయేంత బాధ కలుగుతుంది చాలా మందికి ఫోన్ కింద పడిపోతే, అవునా కాదు? మరి ఎందుకంత బాధ కలుగుతుంది? ఎందుకంత బాధ కలుగుతుంది? మమత్వం. దానిపైన అంత ప్రేమ పెంచుకున్నాం, అంత ఆప్యాయత, దాన్ని ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టి ఉండలేమన్నమాట. ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టి ఉండలేము. ఇది నాది, నాకు అంటే దానిపైన అంత ఆప్యాయత పెంచుకుంటే అది పోయినప్పుడు అంత బాధ కలుగుతుంది. మరి ఏం చేయాలి? ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పడేలా? దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎంతవరకు అవసరమో అంతవరకు వాడు. మరి ఈ భౌతిక ప్రపంచంలో మనం పొందిన ప్రతిదీ కూడా అంతే అన్నమాట. మన కుటుంబం కావచ్చు, మన ఉద్యోగం కావచ్చు, మన ప్రతిదీ, మన బాధ్యతలన్నీ కూడా ఎంతవరకు అవసరమో అంతవరకు నెరవేర్చాము. దాని తర్వాత మిగతా బాధ్యతలను ఎవరివి? వాటి యొక్క నిజమైన యజమానివి. నిజమైన యజమాని ఎవరు? భగవంతుడు, కృష్ణుడే బాధ్యత వహిస్తాడు, అంతే కదా. ఈ క్యాషియర్ ఏం చేయాలి? అందరికీ జీతాలు పంచుతాడు, అందరికీ డబ్బులు ఇస్తాడు, అన్నీ చేస్తాడు. ఒకవేళ బ్యాంక్ నష్టాల్లో ఉంటే ఆయనకి శాలరీ వస్తే సరిపోతుంది. ఒకవేళ లాభాలు ఎక్కువైపోతే ఆయనకేమొస్తుంది? శాలరీ వస్తుంది. ఎక్కువ వస్తుందా? మరీ ఎక్కువైతే అప్పుడప్పుడు ఓనర్ సంతోషించి ఏమంటారు, బోనస్ ఇస్తారు, అంతే. అది కూడా ఎవరి చేతిలో ఉంటుంది? ఓనర్ చేతిలో ఉంటుంది, మేనేజర్ చేతిలో ఉంటుంది, మన చేతిలో ఉంటుందా?
ఉండదు. కానీ మనకు వచ్చేది ఏంటి? కేవలం జీతమే. లాభమా నష్టమా మనకు సంబంధం లేదు. మన ధర్మాన్ని అంటే ఆ క్యాషియర్ ఉద్యోగం బాధ్యతను నెరవేర్చినంత వరకు, అలా కాకుండా నేను నావనుకుంటే కష్టం. అలాగే మన ధర్మాన్ని మనం పాటించినంత వరకు, మన కుటుంబ బాధ్యతలు కావచ్చు, సామాజిక బాధ్యతలు కావచ్చు, ఈ ప్రపంచంలో ఉన్నంత కాలం, ఈ శరీరంలో ఉన్న కాలం మన ధర్మం ఏంటో తెలుసుకొని ఆ ధర్మాన్ని నెరవేర్చినంత వరకు మనకు భగవంతుడు ఏదైతే ఇవ్వాలనుకుంటాడో అది ఖచ్చితంగా ఇస్తాడు. ఏం జరిగినా సరే మనకి దక్కాల్సింది దక్కుతుంది. అనవసరంగా మనం ఆప్యాయత పెంచుకుంటే ఏమవుతుంది? మనకు బాధ కలుగుతుంది. చాలామంది అంటుంటారు తల్లిదండ్రులు, అయ్యో మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదండి, మా అమ్మాయికి పెళ్లి కావట్లేదు. ఏం చేస్తాం? బాధ్యతగా ఏం చేయాలో అది చేయాలి. దాని తర్వాత జరగాల్సింది జరుగుతుంది. భగవంతుడు ఏం చెప్పాడు? 20-25 సంవత్సరాల మధ్య పెళ్లి చేసామని చెప్పాడు. మనం ఏం చేస్తాం? 30-35 వచ్చే వరకు బాగా చదువు, ఉద్యోగం చేయి, బాగా సంపాదించని చెప్తాం. దాని తర్వాత పెళ్ళి అవ్వట్లేదు అంటాం. అది ధర్మం కాదు. నిజంగా తెలుసా? 25 సంవత్సరాల లోపే వివాహం జరిగిపోవాలి. ఈ మహాభారతం చదివినట్లయితే పాండవులు ఈ లకాగృహం నుండి తప్పించుకుంటారు కదా, తప్పించుకొని అడవులకు వెళ్తారు. అంటే తప్పించుకొని అలా వెళ్ళిపోతుంటారు, అడవులకు వెళ్తారు. అడవులకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక రాజు వాళ్ళపైన యుద్ధానికి వస్తాడన్నమాట. యుద్ధానికి వచ్చేసి వీళ్ళను, అంటే వీళ్ళు కూడా మంచి శక్తివంతులే కదా, ఆ రాజును ఓడిస్తారు. ఓడించాడంటే చంపేరు, జస్ట్ అట్లా చిన్న ఫైట్ అన్నమాట జరుగుతుంది. జరిగిన తర్వాత వీళ్ళు అడుగుతారనమాట, పాండవులు అడుగుతారు, ఎందుకు మా పైన యుద్ధానికి వచ్చాల్సింది, మేము చేసిన తప్పేంటి అని చెప్పేసి. ఐ థింక్ రాజుని కాదనుకుంటా, వాళ్ళ దగ్గర బ్రాహ్మణులు కూడా ఉంటారు. వాళ్ళతో వచ్చి ఒక బ్రాహ్మణుని అడుగుతారు, ఎందుకు ఇలా జరిగింది? ఇప్పుడు ధర్మం ప్రకారం జీవిస్తే ఎవరికైనా సరే కష్టాలు రాకూడదు, అనవసరంగా ఏది రాకూడదు. అంటే ఇలా జరిగింది, మా పైన ఒక దాడి జరిగిందంటే దానికి ఏదో కారణం ఉంటుంది, మేము ఏదో తప్పు చేసుకుంటాం. ఏం తప్పు చేసామని అడిగితే ఆ బ్రాహ్మణుడు ఏం చెప్తాడంటే, మీకు వివాహం మీ ధర్మం ప్రకారం, మీరు క్షత్రియుల ధర్మం ప్రకారం ఖచ్చితంగా గృహస్థాశ్రమానికి వెళ్ళాలి. క్షత్రియులు అంటే వివాహం చేసుకోవాలి. ఎప్పటిలోపు 25 సంవత్సరాల లోపు వివాహం చేసుకోవాలి. మీరు ఇంకా చేసుకోవాలి. కాబట్టి మీ ధర్మాన్ని తప్పినట్లు అవుతుంది. కాబట్టి విధి మీకు ఇలాంటి పరీక్ష పెట్టిందంటే ధర్మం అన్నమాట. చూడండి, మాకు తెలియకుండానే ఎన్నో చేస్తున్నాం, ధర్మాన్ని అతిక్రమిస్తున్నాం. తర్వాత కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకు కష్టాలు వచ్చాయి అని చెప్తాం. మనకు తెలియకుండా ద్రౌపది వివాహం జరగక ముందు, లక్కగృహంలో వివాహం జరగక ముందే కదా వీళ్ళు పాండవులు. లక్కగృహంలో వాళ్ళు దుర్యోధనుడు చంపాలనుకుంటాడు కదా, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే, అంటే యవ్వనంలో ఉన్నప్పుడే. సో ఆ విధంగా మన ధర్మాన్ని సరైన సమయంలో సరైన విధంగా పాటించినప్పుడు కష్టాలు రావాలి. అలా కాకుండా మరి సమస్య ఏంటంటే ఈ రోజుల్లో ధర్మం ఏంటో తెలియదు. ఇప్పుడు చూస్తున్నాం అండి, ఈ విషయం ఎవరికి తెలుసు? ఈరోజు సెటిల్ అవ్వాలి, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, అన్నీ అయిపోయేసరికి రెస్ట్ అయిపోతుంది. సో అలాగే తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారంటే, మా పిల్లలకి ఇలా ఉద్యోగం రావట్లేదు, వివాహం అవ్వట్లేదు, ఇంకేదో సమస్యలు, వాళ్ళకి అదే అవ్వట్లేదు, వీళ్ళకి ఇది అవ్వట్లేదు, మనవాడికి ఇంకేదో సమస్య. ఓకే, మన బాధ్యత ప్రకారం మనం ఏం చేయాలో అది చేస్తారు. తర్వాత ఎవరి కర్మ ప్రకారం వాళ్ళకి ఏది రావాలో అది వస్తూ ఉంటుంది. ఎప్పుడు మన ధర్మ ప్రకారం, మన ధర్మాన్ని నిర్వచించిన తర్వాత అలా అనుకోవాలి. ఏం చేయకుండా ఎవరి కర్మ వాడు అనుభవిస్తాడులే, నేను ఎందుకు సంపాదించాలి, వీడి కోసం నేను ఎందుకు సంపాదించుకోవాలి, అది ధర్మం కాదు. మళ్ళీ అన్నింటికీ బాధ్యులు భగవంతుడే కదా, ఎవరి కర్మ వాడు అనుభవిస్తాడు. కాబట్టి నేను ఎవరికి ఏం సంపాదించి పెట్టాను, నా కుటుంబాన్ని చూసుకోను అనుకుంటే మన ధర్మం తప్పినట్టు. వాళ్ళకేం కాదు, వాళ్ళ కర్మ ప్రకారం వాళ్ళు అనుభవిస్తారు. కానీ మనం ధర్మం తప్పాం కాబట్టి మళ్ళీ మనం దిగజారిపోతాం. మళ్ళీ తర్వాత జన్మలో దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. దాని మన బాధ్యత మనం చేయాలి. అంటే ఇక్కడ ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు, కానీ మన బాధ్యత మనం నిర్వర్తించాలి. దాని అర్థం ఏంటంటే మన ధర్మాన్ని విడిచిపెట్టమని కాదు, మన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించాల్సింది. ఉదాహరణకు ప్రభుల వారిని తీసుకుందాం అనుకుంది. ప్రభుల వారు ఏం చేశారు? మొట్టమొదటిగా బాధ్యత ఏ విధంగా సరైన సమయంలో వివాహం చేసుకున్నాడు, కుటుంబాన్ని పోషించడానికి
వాళ్ళు వైశ్యులు అనమాట. వ్యాపారం చేశాడు, వ్యాపారం చేసి కుటుంబాన్ని మంచిగా పోషించాడు. కానీ ఒకనొక సమయంలో ఆయన వాళ్ళ గురువు వచ్చేసి నువ్వు ప్రచారం చేయాలని చెప్పాడు. ఆయన అనుకున్నాడు అన్నమాట, ప్రచారం చేయడానికి చెప్పండి అది ధర్మమే, గురువు చెప్పింది చేయాలి, కానీ నాకు గృహస్థ ధర్మం కూడా ఉంది. ఓ గురువు చెప్పింది ఉన్నతమైన ధర్మం అని చెప్పేసి ఆయన గృహస్థ బాధ్యతను విడిచిపెట్టలేదు. ఏం చేశాడు? పిల్లలందరినీ చదివించి వాళ్ళకి వివాహం చేయడానికి ప్రయత్నించాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఝాన్సీలో ప్రచారం చేయడానికి ప్రయత్నించాడు. వాళ్ళ అందరికీ వివాహాలు వాళ్ళకు అన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రచారం చేయడానికి ప్రయత్నించాడు. ప్రచారం చేయడానికి ప్రయత్నించినప్పుడు కొంతకాలం బాగానే జరిగింది ప్రచారం, 1 సంవత్సరం పాటు జరిగింది. లీగ్ ఆఫ్ డివోటీస్ అని ఝాన్సీలో ప్రచారం చేశాడు. ప్రచారం చేసిన తర్వాత అక్కడ సమస్య వచ్చిందనమాట. అంటే ఒక దాత ఆయనకి ఇలాగే ఒక పెద్ద బంగ్లా ఇస్తాడనమాట ప్రచారం చేయడానికి. ప్రచారం చేయడానికి వ్యవస్థ కావాలి కదా, కావాలని చెప్పేసి ఇచ్చాడు. అయితే అది ఇచ్చిన తర్వాత అక్కడ గవర్నర్ యొక్క భార్య ఏం చేసిందంటే అదే బిల్డింగ్ మాకు కూడా కావాలి, మనకి ఏంటి ఉమెన్స్ క్లబ్ పెట్టుకుంటామని చెప్పేసి. అప్పుడు స్త్రీ స్వతంత్రం ఎక్కువగా ప్రబలుతుందనమాట. మాకందరికీ క్లబ్ కావాలని చెప్పేసి ఎవరైతే ఆ దాత ఇచ్చాడో వాళ్ళ అంటే ఈయన గవర్నర్ కాబట్టి ఆయన చేత బలవంతం చేయించి ఆ బిల్డింగ్ తీసుకుంది. మళ్ళీ ప్రభుల వారు భగవంతుడి కోసమే కదా ప్రచారం చేస్తున్నాడు, గురువు చెప్పాడు ప్రచారం చేయమని, చేస్తున్నాడు. కానీ కష్టాలు వచ్చాయి. తనేమంటున్నాడు, బాధ్యతాయుతంగా భగవంతుడి సేవ చేద్దామని అనుకున్నాడు, కానీ దానికి వ్యతిరేకంగా జరిగింది. అప్పుడు వెంటనే ఆయన నిరుత్సాహపడలేదన్నమాట. అదేంటి, భగవంతుడికి సేవ చేద్దామనుకుంటే కూడా కష్టాలు వస్తుంది అని చెప్పేసి తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ఏం చేశాడు, భగవంతుడికి ఏదో ప్రణాళిక ఉంది, అది ఇంకా అర్థం కావట్లేదు. అర్థమయ్యేంతవరకు ఏం చేశాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. కుటుంబం దగ్గర మళ్ళీ వెళ్ళేసి వాళ్ళకి మళ్ళీ అక్కడ కొన్ని రోజులు మళ్ళీ వ్యాపారం చేశాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యాపారం చేస్తుండగా ఒకరోజు ఆయన ఫార్మాసిటికల్ ఉద్యోగం చేసేవాడు, అంటే వ్యాపారం చేసేవాడు. అదంతా నష్టం వచ్చేసింది. అది ఒకరోజు కాలిపోతుంది అనుకుంటా, అంతా కూడా ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయిపోయి కాలిపోతుంది. కంపెనీ పెడతారు, అది మళ్ళీ అది కూడా పోతుంది అనమాట. సో పోయినప్పుడు మళ్ళీ అది ఏమనుకున్నాడు, భగవంతుడు ఏదో చెప్పాలనుకుంటాడు, అంటే ఇది కాదు నా బాధ్యత. ఇక్కడ ఝాన్సీలో ప్రచారం చేయడానికి ప్రయత్నించినప్పుడు కష్టాలు వచ్చాయి, ప్రచారం ఆగిపోయింది. అక్కడ సరే భగవంతుడు ఏదో చెప్పాలనుకున్నాడని, ఏదో నాకు చెప్పాలనుకున్నాడని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. కానీ ఇంటి దగ్గర కూడా అక్కడ కూడా కష్టాలే, అక్కడ కూడా ప్రతికూలతనే ఏర్పడింది. అప్పుడేం చేశాడు, మళ్ళీ అక్కడ నుండి ఢిల్లీకి వెళ్ళేసి మళ్ళీ ప్రచారం చేయడానికి ప్రయత్నించాడు. సన్యాసం తీసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ గురువు ఏం చెప్పాడు, అమెరికా వెళ్ళి ప్రచారం చేయమన్నాడు, ఝాన్సీలో చేయమన్నాడు. కానీ ఈయన ఏమనుకున్నాడంటే, గురువుగారు చెప్పారు కానీ నాకు అంత శక్తి లేదు అని వినమ్రంగా అనుకున్నాడు. అలా అనుకుని ప్రయత్నం చేయకుండా ఉండలేదు. వీళ్ళంతవరకు ప్రయత్నం చేశాడు, కానీ చేద్దాం పూర్తి శరణాగతితో చేయలేదు. మనం అలా అనుకోకూడదు, కానీ మనం అర్థం చేసుకోవడానికి, తత్వం అర్థం చేసుకోవడానికి ప్రభుల వారు ఎప్పుడు కూడా వాళ్ళ గురువుకి శరణాగతి పొందాడు. కానీ అలా కొన్ని రోజులు ప్రయత్నించాడు, పూర్తి శరణాగతి కాకుండా సరే ఇది చేద్దాం అది చేద్దాం అన్నట్టు ప్రయత్నించాడు. కానీ అది అవ్వలేదు. భగవంతుడు చివరికి ఏం చేశాడు, అన్ని నష్టాలు వచ్చినట్టు అన్నీ ప్రభుల వారు చెప్తారన్నమాట. హరిష్యే కద్దరం శనై, భగవంతుడి కృప ఉంటే ఏమవుతుందంట, మన జీవితంలో అన్నీ కోల్పోతామంట. అన్నీ కోల్పోయినప్పుడే ప్రతి ఒక్కరు కూడా భగవంతునికి శరణాగతి పొందుతారు. అందుకని ప్రభుల వారిని బలవంతంగా భగవంతునికి శరణాగతి పొందేలా భగవంతుని ఏర్పాటు చేసినారు. అప్పుడు ప్రభుల వారు వెళ్ళేసి ఇంకా ఏం చేశాడు, పూర్తి ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. అంటే అమెరికాకి వెళ్ళాడు. భగవంతుడు కూడా అదే కోరుకున్నాడు, ఆయన విశ్వగురువు కావాలని భగవంతుడు కోరుకున్నాడు. ప్రభుల వారు విశ్వగురువు కావాలనేది భగవంతుడి కోరిక, కాబట్టి అలాంటి ఏర్పాటు చేశాడు. అలా అని చెప్పేసి ప్రభుల వారు మరి భగవంతుడి ఏర్పాటు పైన ఆయన పూర్తిగా విడిచిపెట్టలేదు, ఆయన ప్రయత్నం చేశాడు. ఆయన ఎంతవరకు చేయగలడో అంతవరకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అందులో ప్రయత్నాల్లో నష్టం వచ్చినా, కష్టాలు వచ్చినా సరే విశ్వాసం కోల్పోలేదు, భగవంతుడి మీద విశ్వాసం కోల్పోలేదు, ఉత్సాహం కూడా కోల్పోలేదు. తను చేసే పనిలో ఉత్సాహం కూడా కోల్పోలేదు. మరొకసారి ప్రచారం చేయడానికి ప్రయత్నించాం కదా, భగవంతుడు నేను ప్రచారం చేయాలనుకుంటే అలాగనే కొనసాగించేవాడు కదా,
కష్టాలు వచ్చేలా చేసేవాడు కాదు కదా అని అనుకోలేదన్నమాట. ఇంకేదో చేయాలనుకుంటున్నాడు. నా జీవితానికి వేరే కారణం ఉందని చెప్పేసి ముందుకు వెళ్ళాడు. అలా మనం కూడా ఏంటంటే భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి. భగవంతుడి మీద విశ్వాసంతో మన ధర్మాన్ని మనం నెరవేరుస్తూ ఉండాలి. ఎలా? నిర్మమః అంటే అమత్వం లేకుండా, నిరాశి, లాభాపేక్ష లేకుండా ఆ బ్యాంకు క్యాషియర్ లాగా కేవలం మన బాధ్యత నిర్వర్తిస్తూ ఉండాలి. అలా నిర్వర్తిస్తూ ఏం కావాలంటే ముందు చెప్పారు కదా ఏంటి? సన్యస్య ఆధ్యాత్మ చేతస, ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మనం ఎవరు, భగవంతుడు ఎవరు, ఏది మనది ఏది మనది కాదు, ప్రతిదీ కూడా భగవంతుడిదే అనే భావనతో పనిచేయడం మొదలుపెట్టాలంట. ప్రతిదీ కూడా అంటే మనకు సంబంధం, మన ఇంట్లో ఇంటి బయట ఉన్నది కాదు, మన ఇంట్లో ఉన్నది, మన కుటుంబ సభ్యులు, ప్రతిదీ కూడా భగవంతుడిదే. మన శరీరం కూడా భగవంతుడిదే. ప్రతిదాన్ని కూడా భగవంతుడి సేవలో ఎలా వినియోగించాలని తెలుసుకోవాలి. ప్రతిదాన్ని భగవంతుని సేవలో ఎలా వినియోగించాలని తెలుసుకోవాలి. మన కర్మ నెరవేరుస్తూ ఉండాలి, మన ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. మనం ఏదైతే కుటుంబ బాధ్యతలు, సామాజిక బాధ్యతలు ఉన్నాయో, ఉద్యోగ బాధ్యతలు అవన్నీ ఉన్నాయో అవి చేస్తూ ఉండాలి. అవి చేస్తూనే వాటిని భగవంతుని, అంటే భగవంతుడు నాకు ఈ ధర్మం ఇచ్చాడు, దాని యొక్క ఫలితాలని భగవంతునికి అర్పించే భావంతో మనం కర్మ చేస్తూ ఉండాలి. మన బాధ్యతని నెరవేరుస్తుండాలి. కానీ మరి అందుకనే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, మరి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో కర్మ చేయడం ఎలా అంటే, ఈ రోజుల్లో వర్ణాశ్రమ లేదు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర లేదు. మరి ఎలా చేయాలంటే ప్రతిదీ కూడా వికర్మనే. ఎందుకంటే బయట చేసే దాదాపు ప్రతి పని కూడా పాపంతో కూడుకుంది. అన్నీ కూడా ఏ ఇండస్ట్రీ అయినా సరే పాపంతో కూడుకున్నది. బయటపడడం చాలా కష్టం. అందుకని వీలైనంత వరకు ఏంటంటే పాపం లేని కర్మ చేయడానికి ప్రయత్నించి. ఉదాహరణ చూడండి, నేను కూడా ఇంతకుముందు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేదాన్ని. అదే సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే అందులో పాపం ఏముంది? కంప్యూటర్ ఒత్తడమే కదా పాపం చేసినట్లు అవుతుందా? ఏ జంతు హింస చేయట్లే కదా అలా అనుకుంటారు చాలామంది. కానీ అది కూడా హింసే. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసినప్పుడు ఒక ప్రాజెక్ట్ ఏంటంటే అమెరికాలో హోటల్ బిజినెస్ వాళ్ళకి నేను సాఫ్ట్వేర్ రాసి ఇవ్వడం అన్నమాట. కానీ ఆ హోటల్ ఏం చేస్తారు? మాంసము అన్ని, మద్యం అన్నీ అమ్ముతారు. మరి ఆ పాపం ఎవరికి వస్తుంది? అందరికీ వస్తుంది. ఈ సాఫ్ట్వేర్ పనిచేసే వాటికి కూడా వస్తుంది. ఇంకొక ప్రాజెక్ట్ ఏంటంటే వాళ్ళు ఈ కాస్మెటిక్స్ అంటే ఏమంటారు, ఈ క్రీములు, ఈ ఫేస్ క్రీములు, అన్ని రకరకాల కాస్మెటిక్స్ ఉంటాయి కదా, అలాంటి కంపెనీ అన్నమాట. మరి అందులో పాపం ఏముంది? జంతువుల్ని చంపి మరి ఆ కాస్మెటిక్స్ తయారు చేస్తుంటారు. మరి ఆ పాపం ఎవరికి వెళ్తుంది? ఈ రోజుల్లో మనం బయటికి ఒక వాహనం మీద వెళ్తున్నామంటే పాపం వచ్చేట్లేదు. ఎందుకంటే సముద్రాల నుండి, భూమి నుండి చాలా ఉగ్రకర్మ చేసేసి ఆ పెట్రోల్ తీస్తున్నాం కదా. అలా అంటే వాతావరణాన్ని కలుషితం చేస్తూ, అంటే ప్రకృతికి వ్యతిరేకంగా ఏదైనా కర్మ చేస్తామంటే దాన్ని ఉగ్రకర్మ అంటారు. ఉగ్రమైన పాపం అన్నమాట. దానిలో కూడా మనం పాలు పంచుకున్నట్లే. అదేంటండి మరి ఎట్లా జీవించగలమా? పెట్రోల్ 2 రోజులు ఆగిపోతేనే ఎలా మొత్తం అంతా స్తంభించిపోతుంది జనజీవనం. అలాంటిది మరి వాహనాల్లో వెళ్ళకుండా జీవించగలమా? చాలా కష్టం. కానీ వీరంత వరకు తగ్గించుకుంటుంటారు. కానీ ప్రభువుల వారు ఏం చెప్పారంటే అలా ఈ కృత్రిమమైన వాటిపైన ఆధారపడకుండా జీవించాలనేది భగవంతుని యొక్క ఉద్దేశం ఉంటుంది. లేకపోతే కర్మ నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. వీలైనంత వరకు ఈ కృత్రిమమైన వాటిపైన ఆధారపడకుండా జీవించడానికి ప్రయత్నించాలి. ఈ రోజుల్లో చూస్తున్నాం గ్యాస్ సమస్య వలన చాలామంది మళ్ళీ కర్రపైకే మళ్ళీ వస్తున్నారు. అలా ప్రకృతి మళ్ళీ తిరిగి మనల్ని వెనక్కి తీసుకొస్తుంది. కానీ అది ప్రభువుల వారు ఏం చేశారు? 1970లోనే ఫార్మ్ కమ్యూనిటీస్ అని అమెరికాలో స్టార్ట్ చేశారనమాట. అక్కడ గ్యాస్ ఉండదు, వెహికల్స్ ఉండవు, కరెంట్ ఉండదు, ఫోన్లు, సెల్ ఫోన్లు, టీవీలు ఇవన్నీ ఏముండవు అన్నమాట. సహజ సిద్ధమైన భగవంతుడు చెప్పిన విధంగా జీవించాలని అప్పుడే చెప్పాడు. అప్పుడే అలాంటి ఒక సంఘం స్థాపించాలని ప్రభువుల వారు చెప్పారనమాట. అప్పుడు ఆ విధంగా అందరూ మారాలని ఇప్పటికి 50 సంవత్సరాలు అయింది, ఇంకా చాలామంది మారట్లేదు. అది చాలామందికి తెలియని కూడా తెలియదు. కానీ ఇంకోవైపు ఏమనుకుంటారు? ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి, ఎందుకు సమస్యలు వస్తున్నాయి అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్తున్నాం, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తున్నాం. కాబట్టి వీలైనంత వరకు మన చేసే
ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ధర్మానుగుణంగా ఉండాలన్నమాట. ధర్మం పాపకర్మతో ముడిపడి ఉండకూడదు అనమాట. ఈ రోజుల్లో చాలా కష్టం. అందుకని ఏం చేయాలంటే, మరి ఏం చేయాలనేది మనం ఒక గురువుని స్వీకరించి గురువు దగ్గరికి వెళ్ళేసి మనం ఏం బాధ్యత, మన ధర్మం ఏంటని తెలుసుకొని ఆ విధంగా పనిచేయడానికి ప్రయత్నించాలి. ఈ రోజుల్లో ధర్మాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. కానీ గురువు దగ్గరికి వెళ్ళేసి, ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళేసి ఆయన దగ్గర దీక్ష తీసుకొని నియమాన్ని పాటిస్తూ ఆయనను ప్రశ్నించినట్లయితే ఆయన మనకు మార్గాన్ని చూపిస్తారు అనమాట. మనం ఏం చేయాలి, కర్మకు బందీ అవ్వకుండా మనం బాధ్యతను ఎలా నిర్వర్తించాలనేది ఆయన ఒక మార్గాన్ని చూపిస్తారు. ఆ విధంగా పనిచేసినప్పుడు మనం కర్మయోగం అవుతుంది. కర్మయోగం అంటే భగవంతుడు. యోగా అంటే ఏంటంటే భగవంతుడితో సంబంధం ఏర్పరిచేది అన్నమాట. మన కర్మ భగవంతుడితో మన సంబంధం ఏంటో తెలియజేస్తుంది, అదే కర్మయోగం. కానీ ఇంతకుముందు చెప్పినట్టంటే కర్మయోగం ఈ రోజుల్లో చాలా కష్టం. కర్మయోగం చేయాలంటే వర్ణాశ్రమ వ్యవస్థ ఉండాలి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. కాబట్టి కలియుగంలో మనం చేయగలిగేది కర్మయోగం చేయలేం. కాబట్టి భక్తి యోగం చేయాలి. భక్తి యోగం అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పాం కదా, ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళేసి ఆయన శరణాగతి పొంది ఆయన దగ్గర దీక్ష తీసుకొని ఆయన చెప్పినట్లుగా మన ధర్మాన్ని నిర్వర్తించాలి, మన కర్మ చేయాలి. ఆయన చెప్తాడు మొట్టమొదటిగా దీక్ష తీసుకోవాలంటే 4 నియమాలు పాటించాలి. ఏంటి ఆ నియమాలు? మాంసం తినకూడదు, మద్యపానం సేవించకూడదు, జూదం ఆడకూడదు, అక్రమ సంబంధం పెట్టుకోకూడదు. ఈ 4 నియమాలు పాటిస్తే దీక్షిస్తారు. దీక్షించిన తర్వాత గురు దగ్గర నుండి శ్రవణం చేయాలి, శాస్త్రాలను అర్థం చేసుకోవాలి, ధర్మం ఏంటో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళేసి నా యొక్క కర్తవ్యం ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు మన బాధ్యతలు ఏంటో ఆయన చెప్తాడు అన్నమాట. అది చేస్తే మనం కర్మబంధం నుండి బయటపడి భగవద్ధామానికి తిరిగి వెళ్ళచ్చు. కలియుగంలో మనం భక్తి యోగం మాత్రమే చేయొచ్చు అన్నమాట. భక్తి యోగంలో మొట్టమొదటి మెట్టు ఏంటంటే జపం చేయడం, తర్వాత ప్రసాదం తీసుకోవడం, తర్వాత నియమాలు పాటించడం, నియమాలు పాటిస్తూ గురువు దగ్గర దీక్ష తీసుకోవడం అన్నమాట. ఇది అలా భక్తి యోగం మొదలవుతుంది. భక్తి యోగ మొదలవుతుంది. సో మరి భక్తి యోగం మొదలు పెట్టాలంటే ఇంతకు చెప్పినట్లు అందరూ కూడా జపం చేయాలి. ఎంతమంది ఇక్కడ జపం చేస్తున్నారు ప్రతిరోజు కనీసం ఒక మాలనైనా జపం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? రోజు చేయాలి. మిగతా వాళ్ళు కూడా అందరూ చేయాలి. ప్రతిరోజు కనీసం అంటే ఒక మాల అంటే ఒక మాల చేస్తే సరిపోదని కాదు, పెంచాలి. కనీసం ఒక మాలకి సరే, కనీసం ఒక మాల చేయాలి. వాళ్ళు ఎక్కడ వరకు 16 మాలలు జపించే స్థాయికి రావాలి. అప్పుడు గురువు దగ్గర దీక్ష తీసుకోవచ్చు. గురువు దగ్గర దీక్ష తీసుకొని ఆయన చెప్పిన నియమాల అనుసారంగా మనం జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా మనం ప్రతిరోజు ఆహారం తీసుకుంటున్నాం, దాన్ని భగవంతుడికి నైవేద్యంగా పెట్టి స్వీకరించాలి. అప్పుడు మనకు కర్మ రాదు, కర్మకు బందీలవ్వం. కర్మకు బందీలవ్వకు అవనప్పుడే మనం భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు అనమాట. లేకపోతే మనకు ఆ మమత్వం అనే భావన పోదు, ఇది నాది అనే భావన పోదు. మరి ఎందుకు గురువు నియమాలు పెడతాడు? ఎందుకు ఈ మాంసం తినొద్దు, మద్యపానం, ఎందుకు అలాంటి నియమాలు పెట్టారంటే ఈ మమత్వం అంటే ఇది నాది, ఇది నేను, ఈ శరీరం నేను అనే భావన పోవాలంటే మన చైతన్యం కొంచెం ఉన్నత స్థాయికి రావాలి. చైతన్యం దిగువ స్థాయిన అధోగతిలో ఉంటే మనకేంటంటే ప్రతిదీ కూడా నాదే. ఆ మమత్వం అంటే నేను అనే భావన పోదు, నేను నాది అనే భావన పోదు. చైతన్యం ఎప్పుడైతే కొంచెం పవిత్రం అవుతుందో, ఆ పవిత్రమైన చైతన్యంతో పనిచేసినప్పుడు, పవిత్రమైన చైతన్యం వచ్చినప్పుడు అప్పుడు గురువు యొక్క ఆదేశాలను అర్థం చేసుకొని మనం పనిచేయగలం. అప్పుడు ఇవన్నీ ఈ మమకార భావము, స్వామి భావము ఇవన్నీ పోతాయి అన్నమాట. అప్పుడు ఆశ, నిరాశ, లాభాపేక్ష లేకుండా, మమత్వం లేకుండా, అలసత్వం లేకుండా, మత్తు లేకుండా పూర్తిగా ఆత్మజ్ఞానంతో పనిచేయచ్చు. సర్వకర్మాని చాలామంది ఏమనుకుంటారంటే మళ్ళీ సరే అది తర్వాత చూపిస్తుంది. అలా సర్వకర్మ మనం చేసే ప్రతి పని కూడా ధర్మబద్ధంగా ఉండాలి. ప్రతి పనిలో కూడా నిరాశ అందులో ఏముంది, కేవలం బాధ్యతాయుతంగా మన కర్మలను నిర్వర్తించాలన్నమాట. లోపల వారు అలానే చేశారన్నమాట. అని అందుకని ఎప్పుడు కూడా నిరాశ చెందలేదు.
ఆయన బాధ్యత లేదు, కుటుంబం బాధ్యత నిర్వర్తించాడు, ఆయన గురువు చెప్పిన బాధ్యత కూడా నిర్వర్తించాడు. అందుకని ఆయన జీవితం పరిపూర్ణమైంది. ఆయన వల్ల అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. సో అది ఈ శ్లోకంలో చెప్పిన జ్ఞానం అనమాట. యాక్చువల్లీ ఈ విషయం అర్థమైనప్పుడు భగవద్గీత సారాంశం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ఉదాహరణ కూడా ఇచ్చారు కదా ప్రభుపాల వారి భాష్యంలో. ఇంకొక ఉదాహరణ ఇచ్చారు, ఒక సైనికుడు లాగా. సైనికుడు యుద్ధానికి వెళ్తాడు, అక్కడ శత్రువుని చంపేస్తాడు. శత్రువుని చంపేసినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆయనకి మెడల్ ఇస్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మెడల్ ఇస్తుంది. కానీ అదే సైనికుడు ఇంటికి వచ్చినప్పుడు పక్కింట్లో వ్యక్తి ఏదో తప్పు చేశాడని చెప్పేసి ఆయన చంపేశాడు అనుకో, అప్పుడే గవర్నమెంట్ ఏం చేస్తుంది? శిక్షిస్తుంది. ఎందుకు మరి? అక్కడ తప్పు చేసిన వాడిని శిక్షించాడు, ఇక్కడ కూడా తప్పు చేసిన వాడిని శిక్షిస్తున్నాడు. తేడా ఏంటి? అక్కడ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి చంపాడు, కాబట్టి మెడల్ ఇచ్చింది. ఇక్కడ పక్కింటి వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ. అంతే కదా. ఈ మన దేశంలో సమాజంలో బాధ్యత పోలీసులు, బార్డర్ దగ్గర బాధ్యత సైనికులు. ఎవరి బాధ్యతలు వాళ్ళని నిర్వర్తించాలి. ఎవరి బాధ్యతలు వాళ్ళని నిర్వర్తించాలంటే అసలు సమాజంలో మన పాత్ర ఏంటో తెలియాలి కదా. తల్లిగా మన బాధ్యత ఏంటి, తండ్రిగా మన బాధ్యత ఏంటి, పిల్లలుగా మన బాధ్యత ఏంటి, ఒక పౌరుడిగా మన బాధ్యత ఏంటి, ఒక నాయకుడిగా మన బాధ్యత ఏంటి, మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయికి తగిన బాధ్యత ఏంటో తెలుసుకోవాలి ముందు. కానీ ఈ రోజుల్లో చెప్పేవారు ఎవరు లేదు. ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే అంతా కూడా వ్యతిరేకంగా ఉందన్నమాట. ప్రతిదీ కూడా స్వార్థపూరితంగా. చిన్నప్పటి నుండే స్కూల్లో నుండే స్వార్థం నేర్పిస్తున్నారు. ఒక పిల్లవాడిగా మన బాధ్యత ఏంటంటే బాగా సంపాదించి ఎంజాయ్ చేయాలి. స్కూల్లో నుంచి చెప్తున్నారు, స్కూల్లో దగ్గర నుండే నేర్పిస్తున్నారు. దురదృష్టం ఏంటంటే ఆ స్కూల్లో కూడా ఆ సినిమా బట్టలకి డ్యాన్స్ చేయమని నేను నిన్న వార్త చూశాను. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అక్కడ ఉత్తరప్రదేశ్లోనే కాదు, మధ్యప్రదేశ్ అనుకుంటా, పిల్లలతో టవల్ కట్టించి డ్యాన్స్ చేపిస్తున్నారు. ఎంత దిగజారిపోతున్నారో చూడండి స్కూల్లో. సో ఇలా మరి ఇంకా ధర్మం ఎక్కడ నేర్చుకుంటారు? ధర్మం చెప్పేవాళ్ళే లేదు. చాలా ఏమంటారు, భయంకరమైన పరిస్థితి అనమాట ప్రస్తుత కలియుగం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం రక్షింపబడవచ్చు. ఎలా అంటే భగవద్గీత ద్వారా ఒక ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించినప్పుడు గురువు మనకు మార్గనిర్దేశకత్వం చేస్తాడనమాట. ఆ విధంగా మనం ఏమనిచ్చినప్పుడు మనం రక్షించబడతాం. ముందుగా మన చైతన్యాన్ని పవిత్రం చేసుకోవాలి. పవిత్రం చేసుకోవాలంటే నియమాలు పాటించాలి. భగవంతుని నామాన్ని జపించాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఇలా ప్రతిరోజు జపించాలి అనమాట. చాలామందికి అనిపిస్తుంది ఊకే జపిస్తే ఏమవుతుంది అని అనుకుంటారు. కానీ భగవంతుని యొక్క నామం అనేది అందరినీ పవిత్రం చేస్తుంది. ఎంత గొప్పవారైనా సరే మనం అనుకుంటాం, చాలామంది గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళందరూ చాలా జ్ఞానవంతులు, వాళ్ళకి జపం చేయాల్సిన అవసరం ఏంటి, వాళ్ళు పుస్తకం చదివేసి జ్ఞానం అర్థం చేసుకుని వాళ్ళు పని చేయొచ్చు అని అనుకుంటాం. లేదు, ఎంత గొప్ప వాళ్ళైనా సరే భగవంతుని యొక్క నామం వాళ్ళని పవిత్రం చేస్తుంది అంట. ఈ రోజుల్లో సమాజంలో కూడా చాలా గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ బుద్ధి అంతా కూడా అధర్మ కార్యక్రమాలకి వినియోగిస్తున్నారనమాట. పాపం చేయడానికి, అందరినీ మోసం చేయడానికి వినియోగిస్తున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు ఏది ధర్మం ఏదని అధర్మం అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. సమాజం చాలామందికి ఏమనిపిస్తుందంటే, మీలో కూడా చాలామంది అనుకుంటుంటారు, అందరూ కూడా అలా అనుకోరు కదండి, కొందరు మంచి చేయడానికి ప్రయత్నిస్తారు కదా అంటే. మంచి చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ ప్రస్తుత సమాజం ఎలా ఉందంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పాపం చేయక తప్పదన్నాం, బలవంతంగా పాపం చేయాల్సి వస్తుంది. వాళ్ళకు ఉంటుంది లోపల మంచి చేయాలని, కానీ కష్టం. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? మనం భగవంతుని యొక్క నామాన్ని జపించినప్పుడు, ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఒక గురువు ద్వారా విన్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది అనమాట. అర్జునుడిలాగా అనమాట. కష్టం వచ్చినా సరే, నా కుటుంబం అంతా కూడా కోల్పోయినా సరే ధర్మాన్ని మాత్రం నేను విడిచిపెట్టను. అప్పుడు భగవద్ధామానికి వెళ్తాను. లేకపోతే మమత్వం వస్తుంది అనమాట. నా కుటుంబం నాది నాది అంతే కదా. చాలామంది ఎందుకు పాపాలు చేస్తారంటే
నేను ఆనందించాలి. మరి నేను అనే దాంట్లో చాలా ఉంటుందన్నమాట. నేను అంటే నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, నా అనుకునే వాళ్ళు, నా ఫాలోవర్స్, నా ఊరు వాళ్ళు, నా పక్క ఈ వాళ్ళందరూ వస్తారనమాట. వాళ్ళ కోసం ఎన్నో పాపాలు చేస్తాను. అంతేనా? నా రాష్ట్రం కోసం, నా రాష్ట్ర ప్రజల కోసం కొన్ని పాపాలు చేస్తాను. పాపాలు చేస్తారని అనుకోరు, వాళ్ళ కోసం నేను చేస్తాను అనుకుంటాడు. కానీ వాళ్ళ కోసం ఎందుకు ఎదిరిస్తాడు, ఎన్నో అక్రమాలు చేస్తాడు, ఎన్నో అన్యాయాలు చేస్తాడు. నా దేశం కోసం నేను పనిచేస్తాను అనుకుంటాను, కానీ అందులో కూడా ఎన్నో పాపాలు చేస్తాడు. అంతే కదా? ఇప్పుడు చూడండి, వాడు ఎవడో యుద్ధం చేస్తున్నాడు. వాడు ఏమనుకుంటున్నాడు, నా మొత్తం ప్రజల కోసం చేస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ వాడు చేసేది పాపం. కానీ భావన ఎట్లా ఉంది, ఆ దేశ ప్రజల కోసం చేస్తాను అనుకుంటున్నాడు. ఎందుకంటే వాడికి ధర్మం తెలియదు. వాడెవడో వాడికి తెలియదు, భగవంతుడు ఎవడో తెలియదు, కాబట్టి వాడెవడో వాడికి తెలియదు. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు? పిల్లలు చాలా మంది వాళ్ళకి వస్తాయి. పిల్లలు ఎలా ఉంటారు? పిల్లలు ఎలా ఉండాలంటే చాలా మళ్ళీ ఇంకో క్లాస్ చెప్పాలి. ఏంటో చెప్పాం కదా, పిల్లల ధర్మం ఏంటంటే ఈ శ్లోకం ప్రకారం మనం చూసినట్లయితే ప్రస్తుతం తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుచుకోవాలి అని నేను చెప్పాలి. కానీ దురదృష్టం ఏంటంటే తల్లిదండ్రులు చెప్పినట్టు నడుచుకోమంటే తల్లిదండ్రులు ఈ రోజులు ఏమంటున్నారు, ఇంతకుముందు చెప్పాం కదా, నాకు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకో, బాగా సంపాదించి మమ్మల్ని బాగా ఒక ఇంట్లో పెద్ద బంగ్లా కట్టిన తర్వాత అప్పుడు నువ్వు పెళ్లి చేసుకో, నీ జీవితం అంతా అయిపోయిన తర్వాత అని చెప్తున్నారు. ఏం చెప్పాలి మరి? కానీ పిల్లలు ఎప్పటికైనా సరే తల్లిదండ్రులు చెప్పింది పాటించాల్సిందే. కానీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసిన వాళ్ళు అయితే సో అలా ఎప్పుడైనా సరే పిల్లలు కూడా సరైన గురువుని ఎన్నుకోవాలి. ఎవరికైనా సరే తల్లిదండ్రులు కావచ్చు, గురువు కావచ్చు, ధర్మం చెప్పకపోతే వాళ్ళని తిరస్కరించవచ్చు ఎవరైనా సరే. కానీ ధర్మం నేర్పించే తల్లిదండ్రులను, గురువుని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనకందరికీ ఉంటుంది. సో హరే కృష్ణ. భగవద్గీత యథాతథం కీ జై. శ్రీల ప్రభుపాద కీ జై. संसार दावानलिलोका प्राणाय कारुण्य घनाघनत्यं सकलन गुणार्णवस्य वन्दे गुरश्री चरणारविन्दम्.